పడుతూ మరి మనకు ఎంతో చేదోడు వాదుడుగా ఇక్కడ అక్క ఉంది. మరి అక్క తన సాక్ష్యాన్ని ఇప్పుడు పంచుకుంటుంది. అందరూ కూడా ఆ యొక్క సాక్ష్యాన్ని మాదిరిగా తీసుకొని మరి మనం కూడా అలాంటి మాదిరి జీవించి అలాంటి మాదిరికరమైనటువంటి జీవితం జీవించేవారిగా, మందిర నిర్మాణం కొరకు పాటుపడేవారిగా, మన భక్తి జీవితాన్ని సరిచేసుకునేవారిగా ఉండాలని చెప్పి ఈ సమయంలో మనం చేస్తున్నాను. అక్క వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. పదో అధ్యాయము 20 వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20 వచనం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే కానీ మాటలాడువారు మీరు కాదు. ఇంకొక వచనాన్ని చదువుకుందాం. రోమా 8:28. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడవై మా మధ్య నివసిస్తున్న మా పరలోకపు రాజా, నీకు అనేకమైన వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులతో మిమ్మల్ని ఆరాధిస్తూ పూజిస్తూ వనపరుస్తూ హెచ్చిస్తూ ఉంటున్నాను. నమ్మదగిన దేవుడు, కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు కనుక మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాను. యుగ యుగములకు సజీవుడవు, మీరు మాట్లాడే దేవుడు కనుక మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాను. ప్రభువా, మానవుడు మాట్లాడితే మరణం, బాధ కలుగుతుంది. కానీ మీరు మాట్లాడితే రక్షణ, ఆదరణ, స్వస్థత, నెమ్మది కలుగుతుంది. కనుక మీరు మాత్రమే మాట్లాడండి. నన్ను సిలువ చాటున మరుపరిచి అభిషేకించి వాడుకోనండి. దేవా, మీరు ఇచ్చిన వాగ్దానములు విశ్వాసంతో చేయబడుతున్నాను. ఇర్మియా 1:9, లూకా 12:12. ప్రభా, విశ్వాసంతో కోరుకుంటున్నాను. నీ ఘనమైన పాదముల చెంత సాగిలపడుతున్నాను. నైనా మత్తయి 17:8 కూడా, నైనా నీ కృపగల నైనా పాదముల చెంత సాగిలపడి కోరుకుంటున్నాను. నేను ఎక్కడ కనబడద్దు, నా స్వరం ఎక్కడ వినబడద్దు. మీరే సహాయం చేయండి. మీ స్వరం మాత్రమే వినిపించి మీరే మహిమ పొందండి. ఆత్మానుసరమైన ఆహారంతో నీ ప్రియబిడ్డల్ని తృప్తిపరిచి మహిమ పొందురమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడివేడుచున్నాము తండ్రి, ఆమేన్. నేను ఒక అన్యజన కుటుంబం నుంచి రక్షింపబడ్డాను. నా పేరు ఇక్కడ అన్న షారా అని చెప్పాడు. అన్న జనాంగం కుటుంబం నుంచి నా పేరు షారా కాదు, శివ వెంకట లక్ష్మమ్మ. శివ వెంకట లక్ష్మమ్మ. మా యొక్క తాతయ్య పేరు వెంకటపడ్డ, మా నాన్న అమ్మ పేరు లక్ష్మమ్మ. అందుకని వెంకటలక్ష్మి అని మా నాన్న పెట్టింటే, మేము ఒక భక్తి కలిగిన కుటుంబం కాబట్టి అక్కడ మా నాన్న వాళ్ళు ఒక పని చేసేటప్పుడు ఒక బాలయోగి వచ్చి నన్ను ఎత్తుకొని శివ అన్నాడంట. అందుకని మా నాన్న ఆయన పేరు కూడా త్రోసివేయకూడదని చెప్పేసి శివ వెంకట లక్ష్మమ్మ అని నా పేరు పెడుతూ వచ్చారు. కానీ నేను బాగా భక్తి కలిగిన కుటుంబంలో నా ఒక విగ్రహారాలను ఆదరిస్తూ నేను భయంకరమైన జీవితంలో జీవిస్తూ ఉంటున్నాను. సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తూ అనుదినం అనుక్షణం భయంకరమైన జీవితంలో జీవిస్తుంటున్నాను. భయంకరమైన జీవితం అని నేను ఎందుకు అన్నానంటే, ఎక్కడ గుడి ఉంటే అక్కడ వెళ్ళేదాన్ని,
అక్కడ పని చేస్తే పరలోకం పోతామని చెప్పేసి ఆడ పని చేసి వచ్చేదాన్ని. చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు. అయితే ముఖ్యంగా నాకు 4 సంవత్సరాల వయసులో మా నాన్న చనిపోతూ వచ్చాడు. మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ పుట్టినింట్లో ఉన్నది. మా మేనమామ గారు నన్ను పెంచుతూ వచ్చారు. పెంచుతున్నప్పుడు మాది పల్లెటూరు. అమ్మ పెళ్లి చేసుకున్నది అయితే అనంతపురము, మా అమ్మ పుట్టిల్లు అయితే పల్లెటూరు. అక్కడ పొలం పనులన్నీ చేసుకుంటారనమాట. అక్కడ పొలం పనులు చేసుకుంటారు కాబట్టి ఎక్కువ చదువుకుంటే పంపించేవారు కాదు. ఎలా పంపిస్తారంటే వానాకాలం అంతా పొలం పనులు చేయాలి, ఎండాకాలం అంతా స్కూల్ పోవాలి. అప్పుడు బాగా సార్లు కొట్టేవాళ్ళు కదా, చాలా భయం కొడితే నాకు. స్కూల్కి పోయినప్పుడు చదువుకోవాలని నాకు చాలా ఇష్టం. కానీ వాళ్ళు చెప్పేది కొంచెం బుర్రకి ఎక్కదు కదా, కొన్ని రోజులే చదువుతాం. కొట్టించుకొని కొంచెం ఏమంటే నేను సెన్సిటివ్, అంటే చాలా తొందరగా బాధపడతా. అక్కడ కొట్టేదానికి నేను ఇంకా స్కూల్కి వెళ్ళలేదు. నేను 6వ క్లాస్ మాత్రమే చదువుకున్నా. దేవుని కృపను బట్టి దేవుడు చదువు నేర్పించాడు. 6వ క్లాస్ కూడా ఓన్లీ ఎండాకాలం చదువు మాత్రమే, వానాకాల చదువు కాదు. కానీ ప్రభు ఉద్దేశములు సంకల్పములు వేరుంటాయి. భూమి పునాది వేయకముందే క్రీస్తులో నన్ను ఏర్పరచుకున్నాడు దేవాది దేవుడు. ఆ విధంగా నాకు బైబిల్ చదువు కొంతగా చదవగలను. అంటే ఎందుకు ఆ మాట చెప్పగలుగుతున్నానంటే, మనం బైబిల్ చదువుకోవడానికి దేవుడు నాకు చదివేయగలిగే చదువు నాకు ఇచ్చాడు. ఎందుకంటే ఎండాకాలం పోతే వానాకాలం పోతే ఏం చదువు వస్తుంది? కొన్ని రోజులే 3 నెలలే స్కూల్కి వెళ్ళే వాళ్ళం కాబట్టి ఆ విధంగా దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. వాటి నుంచి మా మేనమామ గారు, నేను స్కూల్కి పోయేటప్పుడు కూడా మా మేనత్త ఉండేది. వాటి నుంచి నాకు కష్టాలు స్టార్ట్ అవుతూ వచ్చాయి. ఒక 10 సంవత్సరాల వయసులో నేను మనము స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఏ టైంకి వస్తారో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు. ఆ టైంకి మా మేనత్త, మాకు పశువులు ఉన్నాయి, మొత్తం అన్నం అంతా కడుగు తొట్లకి వేసేసి అవి కుండలన్నీ కడిగేసి వెళ్ళిపో అని చెప్పేదన్నమాట. మా అమ్మమ్మకి నేను చెప్పేదాన్ని కాదు అన్నం తినలేదని. ఎందుకంటే గొడవ పడతారు. గొడవలు అంటే నాకు చాలా భయం. ఇప్పుడు కూడా మా అమ్మకి మా అమ్మమ్మకి మా మామయ్యకి చెప్పేదాన్ని కాదు. ఇంటికి వచ్చేసి ఆ బాసనలన్నీ కడిగేసి స్కూల్కి వెళ్ళేదాన్ని, అన్నం తినేదాన్ని కాదు. అట్లా కొన్ని రోజులు జరుగుతూ వచ్చింది. కొన్ని రోజులు జరిగిన తర్వాత నేను ఇంటికి కూడా వచ్చేదాన్ని కాదు మధ్యాహ్నం స్కూల్కి పోయినప్పుడు. అలా నా జీవితం ఆటి నుంచినే ప్రారంభింపబడుతూ వచ్చింది. అలా ప్రారంభించబడినప్పుడు ఎన్నో కష్టాలు గుండా నేను ముందు కొనసాగుతూ వచ్చాను చిన్నప్పటి నుంచినే. ఎందుకంటే డాడీ చనిపోయినప్పుడే నా కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి. 5-6 సంవత్సరాలు అప్పటి నుంచి కష్టాలు స్టార్ట్ అయినాయి. అంటే దావీదు అంటాడు కదా, శ్రమ కలగక ముందు త్రోవ విడిచి తిని శ్రమ కలిగిన తర్వాత ఆయన చక్కగా నడుస్తున్నాడంట. అందుకేనేమో నాకు ఆ శ్రమలు అనుమతించి వచ్చాడు దేవుడు. నిజంగా నేను ఇప్పుడైతే చాలా గర్వపడుతున్నా. ఆ శ్రమలను బట్టి, ఆ బాధలను బట్టి, ఆ కష్టాలను బట్టి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటావా, దేవుని ప్రేమ నేను పొందుకోగలుగుతూ వచ్చాను. ఎవరి ప్రేమ నాకు దొరకలేదు, కానీ దేవాది దేవుని ప్రేమ సంపూర్ణంగా నేను అనుభవిస్తూ వచ్చాను. మనకి కష్టాలు వచ్చినాయని ఎట్టి పరిస్థితుల్లో వెనుకంజ వేయకండి. అన్నీ కూడా మన మేలు కోసమే. రోమా 8:28 ఎందుకు చదివించానంటే అందుకే చదివిస్తూ వచ్చా. ఎంత ఆదరిస్తుందంటే ఆ మాట నన్ను, నా జీవితంలో ఏమి సంభవించినా కూడా అదే మాట గుర్తు చేసుకుంటా. ఫస్ట్ మాట ఉందండి, దేవుని ప్రేమించు వారికి. అంటే భూమి పునాది వేయకముందే నన్ను దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు. ఆ దేవాది దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి శ్రమలు అనుమతిస్తూ వచ్చాడు. భయంకరమైన శ్రమలు, అవన్నీ చెప్పడానికి టైం సరిపోదు మనకి. కొంచెం చెప్తూ నేను ముందుకు వెళ్తాను. నేను ముందు రక్షింపబడిండే చెప్తాను. వాటికి ముగించుకుందాం. నా యొక్క పుట్టుక వాటికి మాత్రమే ముగించుకుందాం. ఆ తర్వాత కూడా ఎన్నో శ్రమలు పడ్డాను, అవన్నీ మనకొద్దు, ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి కొంచెం చెప్తూ ముందుకు వెళ్దామని చెప్పుకుంటున్నాను. అయితే నాతో దేవుడు ఎలా మాట్లాడాడంటే, లూకాసు వార్త 15వ అధ్యాయము
లూకాసు వార్త 15వ అధ్యాయము 3వ వచనం ఉంటుందండి. అదంతా మనం చదువుకోవద్దు, కానీ నేను టూకీగా చెప్తా. అక్కడ గొర్రెలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఉన్నాయి. నాకు తెలియదు మందిరం అంటే, దేవుడు అంటే నాకు తెలియదు. మా పక్కన ఇట్లనే పెట్టింటే ఒట్టిగా అట్లా వెళ్ళా, విందాము వాక్యం అంటే ఏంటో చూద్దాము అని వెళ్తే ఆయన వాక్యం చెప్తున్నాడు. 99 మంది నీతిమంతుల విషయము కలుగు సంతోషము కంటే ఒక పాపి విషయమై కలుగు సంతోషము ప్రభుకి అధికమంట. అంటే పాపిని కూడా ప్రేమిస్తాడా? అదేంటి? 99 మంది నీతిమంతుల్ని ఇడిచిపెట్టి ఒక పాపిని దేవుడు వెతుకుతాడా అని నాకు ఒక డౌట్ వచ్చింది. కానీ విన్నా ఆడ కూర్చొని అట్లా లేచిపోయినా. పాపిని ప్రేమిస్తాడా? అదే నా చెవులో మోగుతా ఉంది. పాపిని ప్రేమిస్తాడా? ఏదైనా చిన్న పొరపాటు చేస్తేనే మనుషులే క్షమించడు, దేవుడు క్షమిస్తాడంట అనుకుంటున్నాను, మళ్ళీ పనిచేస్తున్నాను. అంటే అలాగా ముందు కొనసాగుతూ ఉంది నా జీవితం. కానీ ఆ స్వరం మాత్రం నన్ను వదలలేదు. మళ్ళీ ఒక ఆదివారం పోయినా, ఆడ ఏం మాట్లాడలేదు. కానీ ఆయన ఏమన్నాడంటే, అమ్మ మేము మళ్ళీ వారం వస్తాము, కొన్ని ఇక్కడ నీళ్లు పెట్టి అట్లా కొంచెం ఊడుస్తారా అన్నాడు. సరేలే, ఎందుకంటే నాకు భక్తి కదా, ఊడవడం పెట్టడం అంటే నాకు భక్తి కాబట్టి సరే అన్నా అని చెప్పింది. అయితే మళ్ళీ వారం వచ్చారు, మా ఇంటికి కూడా వచ్చారు, ప్రార్థన చేశారు వాళ్ళు. ప్రార్థన చేసిన తర్వాత నేనేమనుకున్నానంటే, ప్రార్థన చేసిపోయిన తర్వాత అమ్మ ప్రార్థన చేశారు, దేవుడు ఆశీర్వాదములు ఇస్తాడులే అనుకున్నా. అంటే యేసుప్రభు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, క్షమించే దేవుడు అని నాకు తెలియదు కాబట్టి ఆశీర్వాదాలు ఇస్తాడు, మా ఆయన్ని మారుస్తాడులే అనుకున్నా అని వాళ్ళు వచ్చి ప్రార్థన చేసేసి వెళ్ళిపోతూ వచ్చారు. వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చాయి నాకు. వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళిపోతూ వచ్చారు. మా బాబు స్కూల్కి వెళ్తాడు, అక్క దగ్గరికి అక్క పక్కన చర్చి పెట్టారు, నేను వెళ్ళాను అని చెప్పాను. ఆమె ఏమన్నదంటే, అక్క దేవుని నమ్ముకుంటే కొన్ని కష్టాలు వస్తాయని చెప్పింది. కష్టాలన్నా గొడవలన్నా చాలా భయం కదా నాకు. అప్పుడు కొంచెం గొడవ వచ్చింటే భయపడ, అమ్మ ఈ దేవుడు నాకు వద్దు, ఈ దేవుడే వద్దు నాకు అని చెప్పేసి అలా కీస్ ఇవ్వాలనుకున్నా. వాళ్ళు రాలేదు. నేనేమని ప్రార్థన చేసి, నాకు ప్రార్థన అంటే తెలీదు, ఒట్టి ఆ వాక్యం ఒకటే విన్నా అంతే. నేనేమని చేశా, ప్రభువా వీళ్ళు వస్తే నన్ను మందిరానికి పిలుస్తారు, వీళ్ళు రావద్దు అంటే రాత్రి పగులు అదే ప్రార్థన చేశా. వీళ్ళు రావద్దు, యేసుప్రభు వాళ్ళు వీళ్ళు వస్తే నన్ను పిలుస్తారు, అమ్మో అడిగిపోతే కష్టాలు అంటారు, వద్దు ఇంకా రాత్రి బవళ్ళు అదే. వాళ్ళు రాలేదు. సండే మందిరం పెట్టలేదు అక్కడ. సరే అయిపోయింది. 2-3 రోజులు గడిచి అమ్మ వాళ్ళు రాలేదని నాకు నేను సర్ది చెప్పుకున్నా, గమనైపోయినా. శుక్రవారం వచ్చింది. ఒకవేళ నిన్న వారం పని ఏదన్నా ఉండి ఈ వారం వస్తారేమో, అమ్మో ఈ వారం కూడా రావద్దని చెప్పేసి శుక్రవారం నుంచి ప్రార్థన మొదలుపెట్టిన. ఏమని? వాళ్ళు రావద్దు, ఈడ మందిరం జరపొద్దు. శుక్రవారం నుంచి ఆదివారం దాకా నోట్లో ప్రార్థన చేస్తూనే ఉన్నా. అది ప్రార్థన అని తెలియదు నాకు. అయితే ఆ సండే రాలేదు వాళ్ళు. ఇలా సండే దేవుడు మందిరంలో కలుసుకుంటారని కూడా నాకు తెలీదు. కానీ ఆ సండే రాలేదు. సరే ఇంకా అప్పటికి ఇంకా సంతోషపడ్డా, ఎందుకంటే నా సంతోషం అతిపోయింది వాళ్ళు రాలేదని చెప్పి. కాకపోతే మాది కిరాయి ఇల్లు. మళ్ళీ సండే వచ్చేదలకి వస్తారేమో, వాళ్ళకి ఈ వారం కూడా పని లేదు కదా, మళ్ళీ సండే వచ్చేదలకి వాళ్ళు వస్తారేమో, వీటి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోవాలని చెప్పేసి వెంటనే వేరే చోట ఇల్లు చూసి అక్కడ పక్కన షిఫ్ట్ అయిపోతూ వచ్చాను. వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయినాను. అప్పటి నుంచి దేవాది దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నిద్ర పోనివ్వలేదు, నిద్ర పోనీయలేదు. 1 year నేను నిద్రపోలే. 1 year అన్నం తినలే, నీళ్లు తాగలే. నీళ్లు ఒక గ్లాస్ బలవంతంగా తాగినా వెనుకొచ్చేది అట్లా చేసినాడు దేవుడు నన్ను. ఆ ఇంటికి మారిన 1 వారం రోజులే నాకు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళాం. ఆయన చూసి మలేరియా జ్వరం అన్నాడు, ట్యాబ్లెట్లు ఇచ్చాడు. అవి మింగుతూ వచ్చా, తగ్గలేదు. వేరే హాస్పిటల్ పోయినాం. ఆయన టైఫాయిడ్ అన్నాడు, ఆయన ఇచ్చాడు. మళ్ళీ 15 రోజులు అయినది, అక్కడ తగ్గలే.
ఇంకో ఆయన దగ్గర పోతే మీ ఆయన ఏం పని చేస్తాడమ్మా, మా ఆయన డ్రైవర్ అన్న సార్ అని చెప్పా. అయితే ఈమెకి హెచ్ఐవి ఉందేమో, ఎన్ని రోజులు జ్వరం తగ్గలేదు కదా. నేను చాలా భయపడ్డా. ఆ టెస్ట్ కూడా చేశారు. ఏ టెస్ట్ చేసినా నార్మల్ వస్తుంది, కానీ జ్వరం మాత్రం తగ్గలేదు. నా జ్వరము తగ్గలేదు. అప్పటికే 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు గడిచిపోయింది, తగ్గలేదు నా జ్వరం. ఇంకా అత్త మామ వాళ్ళు తగ్గలేదని చెప్పేసి మాంత్రికుల దగ్గరికి తీసుకెళ్ళారు. అక్కడ అంతరాలు వేయించారు, ఆడ తగ్గలేదు. ఇంటికి వస్తేనే తెంపి పడేయడమే. 3 రోజులు చూస్తా, నాకు జ్వరం బాగుంటే తెంపి పడేయడమే. ఇంకొక చోటు దిగిన, ఇంకొక చోటు, అట్లా మొత్తం డాక్టర్లు అయిపోయారు, మాంత్రికులు కూడా అయిపోతూ వచ్చారు. ఇక్కడ బాగా చేస్తారంటే అక్కడ తీసుకుపోయినారు మా వాళ్ళు, కానీ బాగా కాలేదు. అంతలోపే నేను ఎలా తయారయ్యానో తెలుసా? అష్టపందిరంలాగా తయారవుతూ వచ్చాను. నా బోన్ మీద స్కిన్ మాత్రమే ఉంది. ఎవరైనా చిన్నపిల్లలు చూస్తే భయపడే విధంగా ఉన్నా, ఆ విధంగా తయారవుతూ వచ్చాను. కానీ దేవుని నమ్ముతలేను. అంత నల్లకొడుతున్నా, దేవుడి స్వరం నాకు వినపడుతున్నా, త్రోసి వేస్తూనే ఉన్నాను. ఆ విధంగా తయారైపోయినాను. ఇంకా లాస్ట్ ఒక మాంత్రికుని తీసుకొచ్చాడు మా ఆయన. అలా కూర్చున్నాడు. ఆయన ఏం చెప్పాడు? బాబు, నువ్వు బయటికి వెళ్ళి నిమ్మకాయలు తీసుకురా, నీ భార్యకు పట్టిన దయ్యం అలాంటిది ఇలాంటిది కాదు. ఏం దయ్యం పట్టిందో చెప్పనా? మోహిని దయ్యం పట్టింది. మోహిని దయ్యం పట్టింది. ఆయన ఏమో నిమ్మకాయలు తెచ్చేకెళ్ళాడు. నేను చిన్న బాబు, 3 సంవత్సరాలే చిన్న బాబుకి, బాబు నేనే ఉన్నాం. ఆయన చెప్పకూడని మాటలన్నీ చెప్పాడు. ఏమన్నా అంటే ఆయన నన్ను ఏమన్నా చేస్తే నేనేమనలా. అవునా అవునా అన్నిటికీ ఆయన చెప్పిన దానికి అంతా తల ఊపుతూ వచ్చాను. మా ఆయన ఇంటికి వస్తానే ధైర్యం వచ్చింది. ఆయన నిమ్మకాయలు లేవని చెప్పాడు. నిమ్మకాయలు లేవంటే సరే బాబు ఏడన్నా పోయి తీసుకురా అంటే ఆయనతో చెప్పాను, అంకుల్ మీరు రేపు కానీ ఎల్లుండి కానీ రండి, నేను నిమ్మకాయలు తెచ్చిపెట్టింటా అని చెప్పా. ఎందుకంటే ఆయన నన్ను ఏమనకూడదు, ఆయనతో మాట్లాడాలి మంచిగా నేను. అంటే ఈయనేమో నేను పోతా అంటున్నాడు. ఆయన దుక్కు నాకు కోపం వచ్చి మా ఆయన దుక్కు బిర్రగా చూసా. నువ్వు ఆడ కూసో ముందు అన్న. కోపం నాలో అంత కోపం వస్తుంది. సరే మా ఆయన గమ్మును కూర్చున్నాడు. కూర్చుంటేనే ఆ తాతయ్య వెళ్ళిపోతాడు, అంకుల్ వెళ్ళిపోయాడు. భయంకరమైన మాటలు ఆయన నాకు చెప్తూ వచ్చాడు. నేను మా ఆయనతో చెప్పాను, ఎందుకు అంత కోపం చేసుకున్నావు అన్నాడు. నేను చస్తే ఈరోజే చస్తా, బతికితే పిల్లలు చూసుకుంటా, కానీ ఆయనతోటి మాత్రం నేను అంతరం వేయించుకోను అని చెప్పాను. మా ఆయన చెప్పాడు కదా దయ్యం పడుతుందని. మా వాళ్ళు బాగా నమ్ముతారు దయ్యాలు భూతాలన్నీ. ఇంకా వేరే వాళ్ళు పక్కింటి పెత్తనం వచ్చారు, ఆయన కూడా అంతరాలు వేస్తాడంట. మా అత్త వాళ్ళ పుట్టింటికాడ ఆడికి తీసుకుపోయారు. ఆడికి తీసుకుపోతే ఆడ అంతరం వేసారు. ఆడ అంతరం వేస్తే తీసుకొని వచ్చాను ఆ యంత్రాన్ని. ఇంటికి వచ్చాను. ఆయన ఏం చెప్పాడంటే సండే రమ్మ, మళ్ళీ వచ్చి టెంకాయ కొట్టుకొని పో అన్నాడు. ఇంకా సండే రమ్మంటే సరే అని చెప్పాను. ఇంటికి వచ్చాను, అంతరం వేయించుకొని. అప్పటికేం బాగా కాలేదు, కానీ ఏదో పని ఉండి బయటికి వెళ్తున్నా. ఒక 2 అక్కలు చర్చికి వెళ్తూ నాకు ఎదురుపడ్డారు. అక్క ఎక్కడికక్క వెళ్తున్నావు, ఇట్లా అయిపోయినావి అన్నాడు. హెల్త్ బాగాలేదక్క అని అన్నా. అక్క యేసు ప్రభు బాగా చేస్తాడక్క రండి అన్నది. ఏడొస్తావులే అక్క, ఊకే ఇంతమందే బాగు చేయలేదు, ఆయన ఏం బాగా చేస్తాడులే అన్న. ఒక్కసారి అయితే వచ్చి చూడక్క అన్న. సరే అక్క చూద్దాంలే అని చెప్పిన. అన్న అంతే, అంతటితో అని గమ్మునున్న తర్వాత ఆయన ఆదివారం రమ్మని చెప్పాడు. అక్కడ మా అత్త వాళ్ళ అన్న వాళ్ళు దేవుని నమ్ముకొని ఉంటారు. వాళ్ళు 9 గంటలకంతా చర్చికి వెళ్ళిపోతారు. మా ఊరు నుంచి ఆ ఊరికి బస్సు 1.5-2 గంటలు పడుతుంది. నేనేం చేసిన, ప్రభా ఎట్లన్నా కానీ వాళ్ళు పోకముందే నేను వాటికి చేరుకోవాలని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ పోయినా. నాకు తెలియని ప్రార్థనే, నాకు వచ్చే ప్రార్థన కాదు, చేసుకుంటూ పోయినా. వాళ్ళు రోజు 9 గంటలు పోయేవాళ్ళు, ఆ రోజు 10 గంటల వరకు ఇంటి దగ్గర ఉన్నారు. సరే ఆ టెంకాయ అవన్నీ అడబడేసా మందిరానికి వెళ్ళా. మా బాబాయ్ వాళ్ళతోటి మందిరానికి వెళ్ళా. ఆయన వాక్యం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే 2000 దయ్యములు పట్టి దిగంబరగా తిరుగుతున్న సేనాని స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరచడా అని ఆయన నా సైడే చూపిస్తున్నాడు చెయ్యి. అమ్మ ఇదేంది, ఇది ఈయనకెట్లా తెలుసు? నాకు దయాలు ఉన్నాయని తెలుసు, కానీ 2000 నా రోజులు 2 దయాలు ఉన్నాయని చెప్పినారు కదా. ఈ 2000 దయ్యంబలనే వెళ్ళగొడతాడంటే దేవుడు, నాలో ఉన్న 2 దయ్యాలు పోవా అని నా మనసులో నేను అనుకున్నా.
అనుకున్నాను. కూర్చున్నాడా, కొంచెంగా అట్లా కుదుట పడింది. కుదుట పడిన తర్వాత బల్ల తీసుకోకూడదని నాకు తెలియదు. మనం ఏం చేస్తాము, ప్రసాదంలా తీసుకుంటాం. వాళ్ళేమి మా పక్కన ఉన్న పిన్ని వాళ్ళు తీసుకో అని చెప్పారు. ద్రాక్ష రసము బల్ల తీసుకున్నాను. అక్కడ వాళ్ళన్నీ పెట్టారు, తిన్నాను. బస్సులో కూర్చున్నాక ఈ దేవుడు బాగా చేస్తాడు. 2000 దయ్యములని ఎల్లగొట్టినాడంటే దేవుడు. నాలో ఉన్న 2 దయ్యాలను ఎల్లగొట్టాడా అనుకొని బస్సులో అనుకుంటా పోతున్నా. బస్సులోనే పడిపోయా. చేత కావట్లేదు నాకు ఇంటికి. అయితే కొంతమంది మగపిల్లలు, ఇలాంటి పిల్లలు చూసి నన్ను తీసుకెళ్ళిపోయి ఇంటికాడ వదిలిపెడుతూ వచ్చారు. నా జ్వరం ఎట్లా వచ్చేదంటే భయంకరంగా, నన్ను ముట్టుకుంటే కాలిపోయేంత జ్వరం వచ్చేది నాకు. ఆ జ్వరం నన్ను వదిలిపోయిన తర్వాత భయంకరమైన కంపు వాసన వస్తుంది. భయంకరమైన కంపు వాసన. వెంటనే స్నానం చేస్తేనే లేకుంటే నాకు నేనే వాసన కొట్టే అంత జ్వరం నాకు. అలా పడిపోయే ఇంటికి వదిలిపెట్టిన తర్వాత మా మామయ్య, ఇటున్న డోరు మంచిది కాదు, అందుకే మీరు ఇట్లా చచ్చిపోతున్నారు, ఇంకొక ఇల్లు తీసుకోండి అని బాగా తిట్టాడు. సరే అని చెప్పేసి ఇంకో ఇల్లు చూసా. ఇంకో ఇల్లు ఆడ చర్చి ఉందని నాకు నిజంగా తెలియదు. 2 ఇండ్లు దాటితే చర్చి ఉంది. ఆడ ఇల్లు చూసా. కొంచెం విశ్వాసం వచ్చింది కదా, ఈ దేవుడు బాగు చేస్తాడని. లోపల ఉంది కానీ చర్చికి పోవాలని అనుకోలే నేను. అయితే ఆడ ఇల్లు చూసా. ఆదివారం అంటే ఇంకా అప్పటికి దేవుడు నమ్ముకోలే పూర్తి కదా. అత్తమ్మని తీసుకొచ్చా. ఆమె చేసేది ఆమె చేసింది. నేనేం చేశాను తెలుసా, నాకు తెలిసిన మాటల్లో ప్రార్థన చేసుకొని ఆ ఇంట్లోకి ప్రవేశిస్తూ వచ్చా. నేను అవి ముట్టుకోవద్దు, టెంకాయ కొట్టద్దు, నాది నేను చేసుకుంటానని చెప్పేసి ప్రార్థన చేసుకొని ఆ ఇంట్లో ప్రవేశిస్తూ వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళా మా ఫ్రెండ్ ఎదురైంది. వచ్చి, అక్క రాక దగ్గరున్నావు కదా చర్చ్కి అన్నది. సరే అక్క చూస్తా, మీరు ఎప్పుడు అంటే, అక్క మంగళవారం సంఘ ప్రార్థన ఉంటుంది రా అక్క అన్నది. సరే వస్తానక్క అని చెప్పేసి, ఇంకా పోవాలని కొంచెం ఆశ పుట్టింది కాబట్టి శ్రద్ధ ఉంటుంది. మా సైడ్ చర్చి 6 గంటలకి స్టార్ట్ చేస్తే 7:30కు ముగిస్తారు. కరెక్ట్ టైం. ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా. ఆమె 6 గంటలకు వస్తాననింది కదా, నేను 5 గంటల నుంచే మెట్ల మీద కూర్చున్నా. కూర్చున్న తర్వాత ఆమె కనపడ్డది. సంతోషంగా వెళ్తూ వచ్చా. చాలా రోజులు నిద్ర లేని దినాలు గడుపుతూ వచ్చా. నా శరీరం నాకు సహకరించకుండా గడుపుతూ వచ్చాను. నిద్ర ఉండేది కాదు. భయంకరమైన పెయిన్స్. అసలు ఇలా ముట్టుకుంటే ఇలా నొప్పి వస్తుంది అంతగా నేను భరిస్తూ వచ్చినాను. ఇంకా ఆ రోజు మందిరానికి వెళ్ళాను. మందిరంలో ఒక అడుగు పెట్టాను. తెలియకుండా ఈ ఎంట్రుకలన్నీ లేచి కూర్చున్నాయి. ఏంటి ఇట్లా అయింది అని అనుకున్నా నేను. అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడని తెలియదు కదా కాబట్టి. సరే పోయి కూర్చున్న తర్వాత నాకు ఈ దేవుడు అంటే ఎందుకు ఇష్టం లేదంటే, ప్రతి దానికి ప్రార్థన చేయాలంట అని ఒక అపోహ. నీళ్ళు తాగితే ప్రార్థన చేయాలి, అన్నం తింటే ప్రార్థన చేయాలి, కూర్చుంటే ప్రార్థన చేయాలి, పడుకుంటే ప్రార్థన చేయాలని చెప్పారు. శుక్రవారం అట్లా టెంకాయ కొట్టి అంత పని చేసేస్తే అయిపోతుంది. ఈ పగలల్లో ప్రార్థనలు ఏడు చేస్తాం అనుకొని ఇష్టం లేదు నాకు ఈ దేవుడు అంటే. ఆయన ఏమని చెప్తున్నాడు, ఆ రోజు దైవజనుడు లేడు, ఒక అబ్బాయి నిలబడి చెప్తున్నాడు. ముందు పాట పాడాడు ఆ అబ్బాయి. ఏమని పాట పాడాడంటే, ప్రభు యేసు నా రక్షక అనే పాటలో, లెక్క లేని మార్లు పడిపోతిని దిక్కులేని వాడా నేనైతిని అనే పాట ఉంటుంది. ఆ పాట వింటానే ఇంకా నా స్థితిని బట్టి నాకు చాలా ఏడుపు వచ్చేసింది. నాకు తెలియకుండా నా కన్నీళ్ళు ఇలాగా వెళ్ళిపోయిన తర్వాత ఆ అబ్బాయి ఏమని వాక్యం చెప్తున్నాడు అంటే, విసుకక నిత్యము ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. నేను విసుక్కుంటున్నాను కదా ఆ మాటలు మాట్లాడాడు. దానికి బాగా ఏడ్చాను. ఇంటికి పోయి మా ఆయనకి చెప్పాను, ఏమయ్యా నాకు అడిగి పోయింటే కొంచెం నెమ్మది అనిపించింది, నేను వెళ్ళనా అని అడిగిన. మా ఆయనకి నేను బ్రతుకుతానని నమ్మకం లేదు కాబట్టి వెళ్ళు అన్నాడు. సరే వెళ్తూ వచ్చా. దేవుడు ప్రతి దినము నాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు ప్రతి వాక్యము నన్ను గుచ్చుతూ వచ్చాడు కాబట్టి నేను ఆ క్షణమే రక్షణ పొందుతూ వచ్చా. 2004 నవంబర్, డేటు గుర్తులేదు కానీ ఆ దినమే నేను రక్షణ పొందుతూ వచ్చా. ఈయన నిజమైన దేవుడు. ఈయన తప్పితే నన్ను స్వస్థపరిచే వాళ్ళు ఎవరు లేరు. ఆయన కంటే పరమ డాక్టర్ ఎవ్వరూ లేరు. ఇది నిజం.
ఎట్టి రోగమైన ప్రభు చెంత కడగబడుతుంది. ఆయన మాత్రమే స్వస్థపరుస్తారు. ఎన్ని డాక్టర్లు బాగు చేయలేని నా యొక్క ఆ పాప రోగాన్ని దేవాది దేవుడు నాకు బాగు చేస్తూ వచ్చాడు. అందరూ ఇట్లా పెద్దవాళ్ళు అయితే ఆశ్చర్యపోయేవాళ్ళు, ఏందమ్మా ఇలా అయిపోతున్నావు అని. అప్పటికి ఇంకా మా అత్త, మా మామ, మా ఆయన, మా అమ్మ అందరు విసుక్కొని నన్ను వదిలేశారు. ఒంటరి జీవితంలో ఉంటున్నా నేను. చావుకు సిద్ధంగా ఉన్నా. చావు నాకు సమీపించలే, బ్రతకాలన్న ఆశ కూడా లేదు నాకు. అప్పటికే ఎన్నో కష్టాలు భరిస్తున్నాను. మా ఆయన ఇంటికి రాడు, నెలకొకసారి 2 నెలలకొకసారి వస్తాడు. పిల్లలు జ్వరం వచ్చి పడిపోతే 3 రోజులైనా పిల్లలకు అన్నం ఉండేది కాదు. చిన్న బాబు 5 సంవత్సరాలు, పెద్ద బాబు 7 సంవత్సరాలు. నాతో పాటు నాకు జ్వరం వస్తే కాళ్ళు చేతులు పని చేయకుండా అయిపోయినాయి. మందిరానికి పోయకుండా పడిపోయినాను. పడిపోయిన తర్వాత 4 రోజులు 5 రోజులు కానీ పిల్లలు ఒక్కరు పిలిచినా వెళ్ళేవాళ్ళు కాదు. నా పిల్లలు ఎవరన్నా అలాంటి వాళ్ళు పిలిచి అన్నం తిందునా అంటే లేదు, మా అమ్మ అన్నం చేసింది తిన్నాం మేము. ఒక్కరి ఇంటికి పోకుండా ఒకరితో చెప్పుకునే వాళ్ళు కాదు నా పిల్లలు. దేవుని ఇంటికి నడుస్తూ వచ్చినారు చిన్నప్పటి నుంచి. దేవుని ఇంటిలో చిన్నప్పటి నుంచి పనిచేశారు. వాళ్ళకి చేతనైన పనే చేస్తూ వచ్చారు పిల్లలు. అది కూడా మా మేలు కోసమే. అది కూడా దేవుడు నాకు ఒకటి నేర్పిస్తూ వచ్చాడు. కష్టాల్లో ఉన్న వారిని నేను చాలా బాధపడతాను ఎవరికన్నా కష్టం వచ్చిందంటే. ఎందుకంటే ఆ శ్రమల గుండా నేను వెళ్ళినాను కాబట్టి. ఆ విధంగా దేవుడు నన్ను స్వస్థపరుస్తూ వచ్చాడు. కొన్ని దినాలు బాగలేకుండా అయిపోయింది. అన్న చెప్పాడు, అమ్మ నువ్వు మందిరానికి వస్తున్నావు కదా, నీకు బాగలేకుండా కావచ్చు, నువ్వు భయపడద్దు అన్నారు. అందరి సంఘం అంతా ప్రార్థన చేశాడు. బాగా అయిపోయింది. మంచిగా దేవుని నమ్ముకున్నా, దేవుని ఇంట్లో పని చేస్తున్నా, దేవుని కొరకు జీవిస్తున్నా. అపవాది ఊరికే ఉండడు కదా, ఏదో ఒకటి శోధిస్తాడు. అప్పటికే మా ఆయన ఇంటికి వచ్చేవాడు కాదు, ఇండి పట్టించుకునేవాడు కాదు, పిల్లల్ని పట్టించుకునేవాడు కాదు. ఆర్టి జీవితంలోనే నేను జీవిస్తున్నాను. కాకపోతే నా ఆరోగ్యం బాగైంది కదా, సంతోషంగా నా పిల్లలకి అన్నం పెట్టుకుంటున్నాను. ఏదో మిషన్ కుట్టుకునేది నా పిల్లలకి ఇంత బొక్కడు అన్నం పెట్టుకొని అలా నా జీవనాన్ని గడిపిస్తున్నా. ఇంకా దేవుడు మందిరంలో ప్రతిదీ నేను సరి చేసుకునేదాన్ని, ప్రతి విషయంలో ప్రార్థన చేసుకునేదాన్ని. అసలు ప్రార్థనకి ఎంత సమయం ఇచ్చేదాన్ని అంటే అంత సమయాన్ని ఇస్తూ జీవిస్తూ వచ్చినాను. ఆ విధంగా ఒక దైవజనుడు వచ్చి, భక్తుల్లాగా మందిరానికి వస్తారు, ఇంట్లో పోట్లాడతారు అని అన్నాడు. కొంచెం మా ఆయనతో గొడవ పడేదాన్ని, ఎందుకంటే ఆయన ఇంటికి రాడు కదా, వచ్చినప్పుడు కొంచెం గొడవ పడేదాన్ని. అది నాకే అనుకొని మా ఆయనతో గొడవ పడకూడదని నేను తీర్మానం చేసుకున్నాను కదా. తీర్మానం చేసుకున్నాక ఆడ అస్సలు ఊరుకోడు. సరే మా ఆయన వచ్చాడు, ఒకరోజు ఇంటికి వచ్చాడు. అన్నం చేయి అమ్మాయి అన్నాడు. అన్నం చేసి కూర వండే. ఇంటికి వస్తేనే అన్నము కూర వేడివేడిగా అలా వడ్డిచ్చా. ఏంది ఇలా చేసావని తీసి ప్లేట్ తీసి మొహాన్ని కొట్టాడు. నేనేమనలేదు, అదంతా ఎత్తి పక్కన పెట్టేస్తూ వచ్చాను. ఏందమ్మా ఏమనవు అని తీసి, అప్పుడు మనకు ఫ్రిడ్జులు లేదు కదా, 2 లీటర్ల బాటిల్ కుట్టి మంచిగా గోని సంచేసి చల్లగా ఉంటాయి ఎండల కాలం అని పెట్టిన, అది తీసి పట్ట 4 వీకాడు. అయినా నేనేమనలేదు కదా. మా ఆయనకి ఇంకా కోపం. ఇట్లా పట్టి పైకి అట్లా గోడకెత్తాడు. ఇలా కొట్టుకుంటున్న ప్రాణం పోక. అయినా నేను మా ఆయన్ని ఏమీ అనలేదు. ఎన్నో కొట్టాడు, కొట్టి అలసిపోయాడు. నేనేమంటలేను. తీర్మానం చేసుకున్న ఆయన చెప్పాడు కదా, ఆ మాటపై నిలబడాలి కదా, కాబట్టి ఏమీ అనలే. ఇంకా కొడుతూనే ఉన్నాడు. ఆయన అలసిపోయేంత వరకు కొట్టాడు. కొట్టిన తర్వాత కొట్టి ఊరికే ఉన్నాడా, ఉండలే. నేను వెళ్ళిపోతా బయటికి, మీరు సావండి అన్నాడు. అప్పుడు వచ్చింది కోపం. అప్పుడు కూడా ఊరికే ఉంటే బాగుండు కదా, ఉండని. వెళ్ళిపో, నువ్వేమన్నా అన్నం పెడతావా అని పోరా అన్న. నేను తప్పు చేసిన మాట అది. అంటే ఎంత కోపం వచ్చింటే ఆ మాట. నన్ను ఈ మాట అంటావా అని పల్లెల్లో ఏమంటారు, కట్టెలు కొట్టించి పెడతాం కదా, ఆ కట్టి తీసుకొచ్చి ఫట్ట కొట్టాడు. ఇట్లనే మాకు కాంపౌండ్ ఉంటుంది, ఆడ డోర్ వేసి గడి పెట్టి తాళం వేసాం. పక్కింటి వాళ్ళందరూ ఇట్లా దుంకేసి వచ్చారు. అయ్యా ఆ పిల్ల చచ్చిపోయాను. వచ్చిన తర్వాత
అయ్యే పోయే ప్రాణంలోకి ఉన్నా. అయ్యే పోయే ప్రాణం ఉంటే మా ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. నన్ను చూసుకోలే, వెళ్ళిపోయాడు. పక్కింటి వాళ్ళందరూ కలిసి హాస్పిటల్ తీసుకెళ్లారు. మేము ఈమె చాలా ప్రమాదకరంగా ఉందంటే, అప్పుడు బస్సులు లేవు ఎక్కడాను, అప్పుడు తక్కువ బస్సులు ఉండేవి, 2006 అనుకుంటా. అలా అన్నారు. కానీ అందరూ కొంతమంది డాక్టర్లు ఆడే మాట్లాడుకొని చూసి నాకు కొంచెం మంచిగా అయ్యేటట్లు చేశారు. ఇంటికి వచ్చాను. రాత్రి అంతా హాస్పిటల్లో పెట్టుకున్నారు, పొద్దున్నే ఇంటికి పంపించారు. పొద్దున్నే ఇంకా అత్తమ్మ ఏదో రాత్రి అంతా అనిందంట, వీళ్ళు ఊరికే ఉంటే కొడతారా, వీళ్ళు ఇలా చేస్తారు అది ఇది అని అత్తమ్మ ఆడ హాస్పిటల్లో అనిందంట. నాకు తెలియదు. పొద్దున్నే విశ్వాసులు అందరూ చెప్పారు, మీ అత్తమ్మ ఇలా అంటుంది కదా అని చెప్తే నాకు చాలా బాధేసింది. అప్పటికే మా ఆయన ఇంటికి రాడు అస్సలు. ఇల్లు అంటే మా ఆయనకు తెలియదు. నెలకు ఒకసారి వచ్చినా కూడా సాయంత్రం వచ్చి దెబ్బ స్నానం చేసేసి వెళ్ళిపోతాడు. అంతే, ఆయన ఇంటికి రాడు. నెలకో 15 రోజులకో 20 రోజులకో ఎన్ని రోజులకు వస్తాడో తెలియదు. ఆయన బయట ఏడుంటాడో తెలియదు. అలా ఉంటూ వస్తూ వచ్చినాడు. అలా మా జీవితం కొనసాగుతూ వచ్చింది. ఆ రోజు బాగలేనప్పుడు మా అత్త ఈ మాట అంటే చాలా బాధ వేసింది నాకు. అప్పుడు మా అమ్మ కూడా నాతో మాట్లాడటంలే. ఎందుకో తెలుసా, దేవుని చెంతకు నేను వెళ్తూ వచ్చాను కాబట్టి. అమ్మ మాట్లాడలే, అత్తమామలు మాట్లాడలే, మా ఆయన ఇంటికి రాడు. నేను ఎందుకు బ్రతకాలి? ఎప్పుడు ఒక స్వరం వినపడుతుంది మనకి, దేవుని స్వరం వినుకుంటే ఒక్క స్వరం, నువ్వు చచ్చిపో, ఎందుకు బతుకుతున్నావు, చచ్చిపో 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 చచ్చిపో, పడుకున్నా కూర్చున్నా లేచినా చచ్చిపో చచ్చిపో చచ్చిపో, ఇదే స్వరం నాకు వినపడేది. సరే అత్తమ్మ వచ్చింది అన్నం తీసుకొని, ఇంకా ఇవన్నీ బాధలన్నీ చాలా కలిగినాయి నాకు. ఆ రోజు రాత్రి కొట్టించుకున్నా కదా, పొద్దున్నే ఇంకా నేను బ్రతకకూడదు అని తీర్మానం చేసుకున్నా. నేను చచ్చిపోవాలి, ఎవరి కోసం బ్రతకాలి అనుకున్నా. దేవుని నమ్ముకున్నా కూడా ఇవన్నీ వస్తున్నాయే నాకు, వద్దు, నేను చచ్చిపోదాం అని చెప్పేసి మా అత్తతో ప్రేమగా మాట్లాడి మా అత్తమ్మని బయటికి పంపించేసేసి, ఇక్కడ ఒక డోర్ ఉంటుంది, ఇట్లే సేమ్ ఇట్లనే ఉంటుంది, ఈ డోర్ పెట్టా ఆ డోర్ పెట్టా. ఊళ్ళల్లో గవాచులు ఉంటాయి, ఆ గవాచుకి చీర వేసుకున్నా. చీర వేసుకొని ఉరి వేసుకోవచ్చు కదా, ఎంత భక్తి కలగదాన్నో నేను ప్రార్థన చేసుకున్నా. ప్రభువా, నీ నామానికి నేను అవమానం చేస్తున్నా, నన్ను క్షమించు, నేను చచ్చిపోతా, నేను బ్రతకను. బ్రతకాలన్న ధైర్యం కూడా నాకు లేదు. నేను ఎవరి కోసం బ్రతకాలో కూడా నాకు తెలియదు. ఎవరు లేరు, చిన్నాన్న పెద్దనాన్న అమ్మ అక్క నాన్న చెల్లి ఎవరూ లేరు. నాకు ఉన్నది నా భర్త ఒకడే. అత్తమామలు మాట్లాడరు కాబట్టి భర్త ప్రేమ దొరకలే, ఎందుకు బతకాలి? ఉరి వేసుకున్నా. మా చిన్నబాబు మా అత్త దగ్గరికి ఎప్పుడు పోడు. మా అత్త దగ్గరికి వెళ్ళాడంట, అక్కడ వస్తుందంట మా అత్తని పంపించేసా. మా అత్త ఎందుకు వచ్చిందో వెనక్కి వచ్చింది. వాడు చిన్నోడు, నానమ్మ నేను వస్తానంటే ఎత్తుకొని పోదామని సంకలో పెట్టుకొని ఎత్తుకొని పోతాను. వేరే అన్న వచ్చి, బాబుకి చెడ్డీ లేదు అట్లా ఎత్తుకొని పోతున్నావు అంటే మా అత్త వెనక్కి వచ్చింది. అప్పటికే నేను నా పని ముగించేసా. ఇంకా అత్త డోర్ కొడితే తీయలేదు కదా, ఇంక అందరినీ పిలుచుకొని వచ్చేసి ఈ డోరు ఆ డోరు పిలుచుకొచ్చి అన్నీ చేసేంత వరకు నేను ఇంకా ఎందుకు ఉంచాడో తెలియదు దేవుడు. అప్పటికైతే చనిపోయిందని నిర్ధారించారు అందరూ. ఏ హాస్పిటల్ పోయినా తీసుకోలే. అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకున్నారు. అయ్యా ఈమె బతకదు, ఈమె చనిపోతుంది. మా ఆయన్ని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఈమె కొంచెమే ఉంది, ఏడో కొంచెం ఉంది, అది కూడా ఉందో లేదో చెప్పలేము, నువ్వైతే ఈడే ఉండు, నువ్వేం చేసినావు నీ భార్యని అని చెప్పేసి ఆయనను పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. నన్ను ఐసీలో అడ్మిట్ చేశారు. 3 days అక్కడున్న దైవజనుడు, నేను రాత్రి వెళ్ళి అక్కని పరామర్శించింటే అక్క బతికేది కదా, కొంచెం ధైర్యం వచ్చి ఆయన కుంగిపోయాడు, ఏడ్చాడు. అంతా హైదరాబాదు అన్ని చోట్లకి ఫోన్లు చేసి అక్క ఇట్లా అయిపోయిందని చెప్పేసి ప్రార్థన చేయించాడు. 3 days తర్వాత కోమాలో నుంచి నేను బయటకు వచ్చాను. ప్రేమ లేదని చెప్పాను కదా, అక్కడ ఉన్న నర్సులందరూ, దేవుని నమ్ముకున్న పిల్లలు అందరూ నా కోసం బాక్స్ తీసుకొచ్చారు. ఆంటీ తినండి, మేము దేవుని నమ్ముకున్నాం, తినండి అందరూ. ఆ ప్రేమను చూసి నేనైతే ఎంత సంతోషపడ్డానంటే అంత సంతోషపడ్డా. ఉందా దేవుని పిల్లల్లో ప్రేమ? ఆ పిల్లలందరూ నా కోసం ప్రార్థన చేశామా ఆంటీ, మేము హాస్టల్లో ప్రార్థన చేశామా ఆంటీ అని. దైవజనుడు వాళ్ళ చెల్లెలు ఉంటుంది అక్క, అందరినీ సిస్టర్స్ అందరినీ తీసుకొని వచ్చింది. వాళ్ళు నాకు ఎంతో ప్రేమను చూపుతూ వచ్చారు.
ఆ పిల్లలు. అప్పుడు అనిపించింది నిజంగా దేవుని పిల్లల్లో ఇంత ప్రేమ ఉంటుందా. అప్పుడు బతకాలని మళ్ళీ తీర్మానం చేసుకున్నా. బతకాలని తీర్మానం చేసుకుంటున్నా, కష్టాల వల్ల నేను పొంగిపోతున్నా. మళ్ళీ తీర్మానం చేసుకుంటున్నా, కష్టాల వల్ల కృంగిపోతున్నా. అప్ అండ్ డౌన్స్ మన జీవితంలో ఎన్నో సంభవిస్తాయి, ఎన్నో సంభవిస్తాయి. అలాగా నన్ను దేవుడు బ్రతికిస్తూ ఇంటికి తీసుకొచ్చాడు. ఇలా పడుకున్న ఇదే దాని మీద ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. నేను కళ్ళు తెరుచుకొనే చూస్తున్నా. రా 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 అని పిలుస్తున్నారు. మా అమ్మ పక్కన పడుకుంది. అమ్మ ఎవరో నన్ను పిలుస్తున్నారమ్మా, ఇద్దరు వ్యక్తులు ఆడ కూర్చుని. నీకే దయాలు లేదు, భూతాలు లేదు, నోరు మూసుకొని పడుకోను మా అమ్మ తిట్టి. లేదమ్మా అలా ఎవరో పిలుస్తున్నారు. కళ్ళు తెరుచుకున్నా, ఇది కల కాదు నిజం. అయితే నేను బైబిల్ పక్కనే పెట్టుకున్నా, తీసుకొని ప్రార్థన చేసుకొని, ప్రభా వాళ్ళు ఎవరో నన్ను పిలుస్తున్నారు, అమ్మేమో నన్ను తిడుతుంది, మళ్ళీ ఎవరో నాకు తెలియదు, సాయం చేయని బైబిల్ తీసుకొని ప్రార్థన చేసుకొని మళ్ళీ చూసా ఉన్నారా వాళ్ళు లేరా. చూస్తే ఇద్దరు ఉన్నారు. ఆ చేతులు రెండు ఇలా కట్టబడ్డాయి, తలతో పిలుస్తున్నారు. రా రా నువ్వు రా అని తలతో పిలుస్తున్నారు. తర్వాత రాత్రి ఎప్పుడో నిద్రపోయా, చూసా ప్రార్థన చేసుకుంటా అలా నిద్రపోయా. పొద్దున్నే అన్న దగ్గరికి వెళ్ళా. అన్న ఇలా నాకు రాత్రి ఇలా కనపడింది అని దైవజనులతో చెప్తాను. అక్క నీకు మరణం అటుకుంది, కానీ దేవుడు తప్పించాడు. వాళ్ళు మాత్రం రాకుండా ఆగలేదు, కానీ నీ ఇంట్లోకి రావడానికి వాళ్ళకి అధికారం లేదు, ఎందుకంటే పరిశుద్ధుల ప్రార్థన నీ చుట్టూ కంచగా ఉంది అని చెప్పాడు. ఇంకా ఎంతో సంతోషపడుతూ వచ్చాను నేను. నిజంగా దేవా మరణం నాకు సంభవించిందా, నువ్వు ఇంత కాపాడే దేవుడువా అని కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవిస్తూ వచ్చాను. మరి ఇంకా అనంతపూర్లో మేము షిఫ్ట్ అయిన తర్వాత కూడా మా ఆయన ప్రతిరోజు కొట్టేవాడు. రోజు డబ్బులు ఇవ్వడు, కానీ కొడతాడు. ఇంటికి రోజు వస్తే రోజు కొడతాడు, రాకుంటే మాత్రం కొట్టాడు. అది నా పరిస్థితి. అలాగా అయిన తర్వాత చాలా అసలు ఎంతగా కొట్టేవాడంటే ఇంటికి వస్తే కొట్టడమే తెలుసు, ఇంకొకటి తెలియదు. ఆ విషయంలో మళ్ళా కృంగిపోయి ఎందుకయ్యా నేను బతుకుతున్నాను, వద్దు ఈయనని వద్దు వదిలించుకుందాం అని చెప్పేసి నేను నా మనసులో అనుకున్నా. నేను ఎవరితో చెప్పలే. చర్చికి వెళ్ళా. ఒక దైవజనుడు బెంగళూరు నుంచి వచ్చాడు, సంఘ ప్రార్థన నడిపిస్తున్నాడు. ఇక్కడ దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఏర్పరుస్తూ ఉంటారు, కేసులు పెట్టుకుంటారు, విడాకులు కావాలంటారు. ఎంత సమంజసము అని అన్నాడు. ఆ మాట నాకే గుచ్చుకుంది. ప్రభా ఇంత స్పష్టంగా నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పేసి ఇంకా నేను ఏమనలే మా ఆయన్ని. నేను వద్దనుకున్న ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకొని మా ఆయనతో కలిసి ఉండటం మొదలుపెట్టా. ఆయన జీవితం మాత్రం ఏనాటికి మారలే. మరీ ఇంకా కొన్ని రోజులు పోతూ కొడుతూ 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 వస్తున్నాడు. మనకి ఓపిక కొన్ని రోజులే ఉంటుంది, ఒక్కొక్కసారి నిరుత్సాహపడతాం మనం. ఎంత ప్రార్థన ఉన్నప్పటికీ ప్రార్థన నన్ను ధైర్యపరుస్తున్న ఆ శరీరం నన్ను కృంగదీస్తూ వచ్చింది. ఇంకా లాస్ట్కి ఏమైందంటే మా ఆయన వచ్చి బాగా కొట్టేసి వెళ్ళిపోయాడు. పిల్లలు ఏమన్నారంటే, అమ్మ మనం ఎందుకు బతుకుతున్నాం మనకు తెలియదు కదా, చచ్చిపోదామా అన్నారు. అంటే ఆ కొట్టే విధానాన్ని చూసి చచ్చిపోదామా మనము అని అన్నారు ఇద్దరు పిల్లలు. డబ్బులు లేవు, ఒక 500 మాత్రమే నా దగ్గర ఉంది. 500 తీసుకొని చేతిలో పట్టుకున్నా, ఫోన్ ఇంట్లో పెట్టేశా. ఫోన్ ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడాల్సి వస్తుందని ఫోన్ పెట్టేసి తాళం వేసా. తాళం వేసి అంతకుముందు ఒక కథ చెప్తా మీకు. ఆ కథ నాతో మాట్లాడుతూ వచ్చింది. ఆ కథ నా జీవితంలో నెరవేర్చబడుతూ వచ్చింది. ఏంటంటే ఒక దైవజనుడు శనివారం పోయి మందిరాన్ని సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరిచిన తర్వాత అన్న వాళ్ళు లేటుకు వస్తే మనం ఊకుండం కదా, ఏందయ్యా ఎంతసేపు పోయినామని అరుస్తామని చెప్పేసి ఆయన ఒక 3 సార్లు ఇంటికి ఫోన్ చేశాడు. ఫోన్ లేపలే అక్క. మళ్ళా చేశాడు, మళ్ళా లేపలే అక్క. 3ఓసారి చేశాడు, 3ఓసారి కూడా లేపలే. ఇంకేమోలే పని అయిపోయింది కదా అని అన్నింటికి వెళ్ళిపోయాడు. ఏటమ్మాయి ఫోన్ చేశా, నువ్వు ఎత్తలేదని. అయ్యా నాకు ఫోనే రాలేదయ్యా అన్నది. ఎందుకు నేను 3 సార్లు చేశాను, నువ్వు ఫోన్ రాలేదంటున్నావే అని అడిగాడు. ఇంక అక్కడికి వదిలేశాడు. ఎందుకంటే పొద్దున్నే వాక్యానికి సిద్ధపడాలి కదా ఆయన. ఆడికి వదిలేసేసి పొద్దున్నే వాక్యం సిద్ధపడ్డాడు. సండే మెసేజ్ అంతా అయిపోయింది. ఒక యవనస్తుడు వచ్చి అంకుల్ ప్రేయర్ చేయండి అని కూర్చున్నాడు.
కూర్చుంటే దా బాబు ఏం పేరు చెప్పాడు. అంకుల్ మీకు ఒకటి తెలుసా? ఏంటి నాన్న చెప్పు. నేను రాత్రి చనిపోదామని ఒక ఎంట్రిన్ డబ్బా తెచ్చి ఆడ పెట్టుకున్నా చనిపోవడానికి. దేవా, ఆ అబ్బాయి దేవుని నమ్ముకున్న అబ్బాయి, దేవా నువ్వు అంటూ ఉంటే నాతో మాట్లాడు, నేను చనిపోను. నువ్వు లేకుంటే ఇది తాగి నేను చనిపోతా అని తీర్మానం చేసుకున్నాడు యవనస్తుడు. ఆ అబ్బాయి ఆ యొక్క మందిరం పేరు సర్వశక్తి గల దేవుడు. అబ్బాయి ఫోన్ ఆడబెట్టి ఇది పెట్టి ప్రార్థన చేసుకున్నా ఆ ఫోన్ మోగింది. ఆడేమని పడిందంటే సర్వశక్తి గల దేవుడు అని పడింది. ప్రభా ఇది ఒకసారి మోగినావు కదా, ఇంకొకసారి కూడా నాతో మాట్లాడ. మళ్ళా కూడా ఫోన్ మోగింది. ప్రభా ఇంకొకసారి మాట్లాడవా? మళ్ళా కూడా మూడోసారి రింగ్ అయింది. ఆ అబ్బాయి అక్కడ చెప్పాడంట, అంకుల్ నీ చర్చి నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ ద్వారా ఆ మందు అక్కడ పడేసి నేను ఈరోజు నీ ముందట సజీవునిగా ఉన్నాను అంకుల్ అని చెప్పాడంట. చూడు, దేవుడు ఒక ఫోన్ ద్వారా ఒక యవనస్తుని బ్రతికిస్తూ వచ్చాడు. ఆ విధంగానే నన్ను కూడా బ్రతికించాడు. తాళం వేస్తున్న ఫోన్ ఇంట్లో మోగుతుంది. పిల్లలిద్దరు ఏమన్నారో చచ్చిపోదామన్నారు. సరే మేము చనిపోయినా కూడా మా శవాలు ఎవరికి కనబడకూడదు అని చెప్పేసి ఎక్కడన్నా పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టి చనిపోదాం. ఏడు చనిపోదామంటే ట్రైన్ కింద పడి చనిపోదామని మేము ముగ్గురం మాట్లాడుకున్నాం. పిల్లలు మేము ముగ్గురం. తాళం వేస్తుంటే ఫోన్ మోగింది. మమ్మీ ఒక్కసారి ఫోన్ చూద్దామా అని పెద్ద బాబు అన్నాడు. వద్దు నాన్న, మనం అన్నీ వద్దనుకొని పోతున్నాం కదా, వద్దను, ఇది ఒక్కసారి చూద్దాం మమ్మీ అని. ఆ ఫోన్ లిఫ్ట్ చేశా. దైవజనుడు వాళ్ళ అక్క ఫోన్ చేసింది. నేను ఏడ్చేసా. ఎందుకంటే ఆ అక్క వాళ్ళంటే ఇష్టం కాబట్టి ఏడుపు వచ్చేసింది. ఏడుస్తానే అప్పుడే ఉరి వేసుకున్నా కదా, వాళ్ళు భయపడ్డారు. ఏదో అయింది. నా కష్టాలు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, చాలా ఉన్నాయని, మొయ్యలేనంత ఉన్నాయని తెలుసు. షారా ఏమైంది చెప్పంటే, ఏం లేదక్క అన్న. నువ్వు చెప్తావా నేను బాబుని ఎత్తుకొని రావాలా? లేదక్క నేను వస్తా అందుకు పోయి ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు అక్క ఆ పూటకు అన్నం పెట్టి, ఆ రోజు సండే అన్నం పెట్టి హైదరాబాద్ ట్రైన్ ఎక్కించింది. ట్రైన్ ఎక్కిస్తే మా బావ వాళ్ళతో చెప్పాను నా పరిస్థితి ఇది అని. వాళ్ళు ఒక డిసిజన్ తీసుకొని మా ఆయనతోటి మాట్లాడితే అన్నీ ఆయన ఒప్పుకొని మళ్ళీ కలిసి ఉండడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. వచ్చిన తర్వాత 2012లో హైదరాబాద్కి వచ్చినాం మేము. హైదరాబాద్కి వచ్చినాక నాకు మందిరం దొరకలేదు. హెబ్రోన్ మందిరం తెలియదు కాబట్టి హెబ్రోన్ మందిరం దొరకలే. ఒక దైవజనుని ఫోన్ చేస్తే మందిరం యొక్క అడ్రస్ ఇస్తే ఆటికి వెళ్తూ వచ్చాం. ఆడ దేవుని మందిరంలో మేము వెళ్తూ బలపడుతూ వస్తున్నప్పుడు అక్కడ సియోను ప్రార్థనా మందిరంలో మేము పనిచేస్తూ వస్తున్నాం. అప్పటికి 2012 నుంచి ఆ మందిరానికి వెళ్తున్నాము. 19లో మందిరం కడుతున్నారు. అక్కడ 2019లో మందిరం కడుతున్నారు. ఆ మందిర పని విషయంలో మధ్యలో ఇంకా చాలా జరిగాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే ఈరోజు మన టైం సరిపోదు. అయితే అక్కడ మందిరం కడుతున్నారు. ఆ మందిరం కట్టే విషయంలో దేవుణ్ణి డ్యూటీ అడిగా, ప్రభా నాకు జాబ్ కావాలంటే వద్దు, నువ్వు ఇక్కడ పని చెయ్యని చాలా రెఫరెన్స్లు చూపించాడు దేవుడు. నాతో మాట్లాడుతూ వచ్చాడు. లేదు ప్రభా నేను చెయ్యను. లేదు నువ్వు చెయ్యాలి, మందిరంలో పని చేయాలి మాట్లాడుతూ వచ్చాడు. సరే ప్రభా అని చెప్పేసి తీర్మానం చేసుకున్నా. పని చేస్తున్నా మందిరం పని అంతా చేస్తున్నా. నేను నా పిల్లలు ఎవరేమనుకున్నా మందిరంలో పని మాత్రం మొదలలేదు. పని చేయడం మొదలు పెడుతూ వచ్చాం. పని చేస్తున్నాము. మందిరంలో పని చేసినా కూడా విశ్వాసులకి అసూయ. అంతా వాళ్ళే చేయాలా అని సనుగుకొని కొనుక్కున్నారు. ఎవరెన్ననుకున్నా దేవుడి వాగ్దానమే నేను చేతబట్టుకున్నా. ప్రభా మరి నేను డ్యూటీకి వెళ్ళకుంటే నా పిల్లలు పోషించుకోలేను. మా ఆయన డబ్బులు ఇవ్వడు, ఉన్నాడంతే భర్త, డబ్బులు ఇవ్వడు. మరి ఎట్లా అని అడిగిన. సియోన్లో నుంచి నేను ఆదుకుంటా. నా పరిస్థితులు చాలా ఉన్నాయి, మరి ఆ పరిస్థితులు ఎలా ప్రభా అంటే, సర్వలోకనాథుని సన్నిధి పర్వతం మైనం వలె కరిగిపోను, యెషయా గ్రంథంలో అట్లా అన్నీ మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. ఇంకా చాలా కష్టాలు ఎక్కువ ఎదురైనప్పుడు, ఎందుకు ప్రభా ఈ పరిస్థితులన్నీ నాకు అనుమతిస్తున్నావు అంటే, ఇబ్బంది కొలంలో పుటం వేయనట్లుగా పుటం వేస్తున్నా, నేను వెండిని వేయనట్లు కాదన్నాడు.
అట్లా అన్ని విషయాల్లో నేను దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. మందిరంలో పనిచేసేసి ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు నేను ఎదుర్కొంటూ వచ్చాను. అంతకుముందు డ్యూటీకి వెళ్తూ వచ్చాను. డ్యూటీకి వెళ్ళి మానేశాను అనమాట. ఆ డ్యూటీకి వెళ్ళే విషయంలో మా ఆయన డబ్బులు ఇవ్వలేదని చెప్పాను కదా. ఆ డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఇంట్లో మాకు ఫుడ్ లేదు. నా పిల్లలకి 2 పూటలా పెట్టుకోవడానికి ఫుడ్ లేదు అసలు. 5,000 నా జీతం. 5,000 జీతం అయితే 5,000లో 2,000 రూపాయల కిరాయి, 1,000 రూపాయలు బస్ పాసు, దేవుడు దశభాగం పోతే 1,100-1,500 మాత్రమే మిగులుతుంది. నేను ఎలా పోషించుకోవాలి పిల్లల్ని? అలాగా నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆడ డ్యూటీ చేసేటప్పుడు సార్లంతా ఉంటారు. కొంతమంది మాట్లాడుకొని అప్పటికప్పుడు బిర్యానీలు తెచ్చుకుంటారు. వాళ్ళ అన్నం పడేస్తారనమాట. ఆ అన్నం తీసుకొని ఒక కవర్లో వేసుకొని హ్యాండ్ బ్యాగ్లోకి వేసుకొని నా పిల్లల పొట్ట నింపుకున్నా నేను. అట్లా ఒక 6 నెలలు 7 నెలలు ఆ అన్నం తింటూ నా పిల్లలు బతికారు. నేను పస్తులున్న రోజులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను ప్రార్థన వదలలే. ప్రభా, ఒకప్పుడు ఎంత గొప్పగా బతికి ఇదేంటి పని, నాకు అన్నం పెట్టుకోలేదే నేను నా పిల్లలకి. నేను ఏడ్చాను. కవర్లో వేసుకొచ్చుకునేదాన్ని. ఆ సార్ వాళ్ళు బాక్స్ కడగనివ్వరు. అమ్మ ఇంటికి పోతే మీ మేడం తిడుతుంది, ఈ అన్నం పడేసి నా బాక్స్ నాకి అనేదా. ఆ బాక్స్లో అన్నం తీసుకొని కవర్లోకి వేసుకొని హ్యాండ్ బ్యాగ్లోకి వేసుకొని వచ్చేదాన్ని. అలా ఉన్న పూట మాత్రమే నా పిల్లలకి అన్నం పెడుతూ వచ్చాను. లేని పూట పస్తులుంటూ వచ్చాను. ఆడ పని అయిపోతే నేను ఏం చేస్తా తెలుసా? నేను లెట్రిన్ దగ్గర కూర్చుంటా. గంట అయినా సరే, 2 గంటలైనా సరే ప్రార్థన చేస్తా. బస్సులో పోయేటప్పుడు 2 గంటలైనా సరే ఏంటి నా పరిస్థితి అని ప్రార్థన చేస్తా. వచ్చినప్పుడైనా సరే ప్రభువునే తలుచుకుంటా వస్తా. లెట్రిన్లోనే మోకరించా నేను. మళ్ళీ నేను మామూలు కూర్చోను, ఒట్టి కాళ్ళ మీద మోకాళ్ళ మీదే ప్రార్థిస్తూ వచ్చా లెట్రిన్లో. ఆ డ్యూటీ మానేసిన తర్వాత దూరం అయిపోయింది. నా హెల్త్ ఖరాబ్ అయిపోయింది, చాలా బాగలేకుండా అయిపోయింది. ఎందుకంటే సమయం లేదు, అన్నం లేదు కాబట్టి నా హెల్త్ కొంచెం ఖరాబ్ అయింది. నేను కొంచెం మానేస్తూ కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత దేవుడు ఇలా తన పని చేయమన్నాడు. చేస్తున్నా. ఎన్నో నిందలు, అవమానంలు ఎన్నో భరిస్తూ వచ్చాను. ఆయన పని మాత్రం వదలలే. ఒకటే చెప్తున్నా మీ అందరికీ, దేవుడి పని చేసే అవకాశం మీకు వచ్చింది. దేవుడి పని చేసే అవకాశం మీకు వచ్చింది. మీరు పోగొట్టుకోకండి. ఆ దేవుడు పని చేశా నేను. నన్ను ఎంత ఆశీర్వదించాడంటే మీ కళ్ళెదుట నేనే సాక్ష్యం మీకు. ప్రభువా, నేను డ్యూటీకి పోలేదు కదా, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నీ పని చేయమంటున్నావు అని అడిగిన. సియోన్లో నుంచి నిన్ను ఆదుకుంటానన్న దేవుడు వాగ్దానం ఇచ్చి కరెక్ట్ నెరవేరుస్తూ వచ్చాడు. మా ఆయన డబ్బులు ఇయ్యాడు అన్నాను కదా. 2019 చివరిలో కరోనా వచ్చింది. డిసెంబర్ నవంబర్లో ఆ టైంలోనే మనకు కరోనా వచ్చింది. 2020 సంవత్సరం ఏంటి, పూటకు అన్నం లేని నాకు 10,000 రూపాయల కిరాణా సరుకులు ప్రతి నెల. ఒక్క రూపాయి ఇయ్యను మా ఆయన 18,000 రూపాయలు నా చేతిలో తెచ్చిపెట్టాడు. ఏం చేశాను నేను? నా ప్రభు కోసం నమ్మకంగా జీవిస్తూ వచ్చా. ఆయన చెప్పిన పని చేస్తూ వచ్చా. 18,000 ఒక్క రూపాయి మా ఆయన ముట్టుకోలే. ఒక్క రూపాయి ఇయ్యను ఆయన, ఒక్క రూపాయి ముట్టుకోలే. మీతో మాట్లాడిన ఎవరు నిర్లక్ష్య పెట్టకండి. పొద్దున్నే 6 గంటలకు పోతే రాత్రి 12-1 గంటకి ఇంటికి వచ్చేదాన్ని నేను. మా ఆయన బయట పెట్టేవాడు. మేము సేవకులకు చెప్పేది లేదు. సేవకులు చూసినా సేవకులు చూడకపోయినా నా పని నేను ముగించుకునేదాన్ని. పిల్లల్ని కూడా నిద్రపోనిచ్చేదాన్ని కాదు. దేవుడి పని ఉంది, దేవుడి పని చేసిన తర్వాతే మిగతా పని. ఎగ్జామ్ పొద్దున్నే 4 గంటలకు పోయి నీళ్లు పెట్టరావాలి మందిరానికి. అలా చేస్తూ వచ్చాం మేము పని. ప్రతి పని మందిరంలో నమ్మకంగా చేశా. హైదరాబాదులో మేమున్న సర్కిల్లో వాళ్ళని దేవుడు ఆశీర్వదించారంటే ఇదే అని ప్రత్యక్ష సాక్ష్యం అక్కడ నిలబెట్టుకున్నాడు దేవుడు.
నిజంగా చెప్తున్నా. ఒక మాట చదువుకుందాం మీకు. ద్వితీయోపదేశ కాండం 12:32. 12:32. చదువు. ఉమ్, ఉమ్, ఉమ్. ఏమంట? ఏమీ కలపొద్దు, ఏమీ తీసివేయొద్దు. అంటే ప్రభు ఇచ్చిన పని అయినా సరే, ప్రభు ఇచ్చిన మాటలైనా సరే, ప్రభు ఇచ్చిన సాక్ష్యమైనా సరే ఏది తీసివేయకూడదు. ఇంకొక మాట చదువుకుందాం. ప్రకటన 22:18. ఎంత భయంకరమైన మాట చూడండి. ఈ గ్రంథములో ఉన్న ప్రవచనములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడలా ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమన్న వాక్యములో ఏదైనాను తీసివేసినలా దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు పంపులు లేవు. ఏది తీసేసినా, ఏది వేసినా లేవు మనకి పాలు పంపులు. పెద్దబాబు డిగ్రీ అయిపోతానే దేవుడు మొట్టమొదటిసారిగా అడిగే, నేను ప్రభా ఏదైనా మీ చిత్తం అయితే జాబి, నేను ఇంటి దగ్గర ఉన్నా కదా నీ పని చేస్తున్నా. ఒక్కటే ఇంటర్వ్యూ, బాబు సెలెక్ట్ అవుతూ వచ్చాడు. బాబుకు జాబ్ దేవుడు ఇస్తూ వచ్చాడు. చిన్నోడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ మాత్రమే కాలేజీకి వెళ్ళాడు. 2వ సంవత్సరం 3వ సంవత్సరం దేవుని పని, దేవుని మందిరంలో 24 గంటలు పనిచేశాడు. రాత్రి 12-1 గంటకి ఇంటికి వచ్చి మళ్ళీ పొద్దున్నే 4 గంటలకు మళ్ళీ నీళ్లు పోయేవాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అట్టి ఆశీర్వాదములు ప్రభు మందిరంలో మనకున్నాయి. అట్టి ఆశీర్వాదములు, గొప్ప గొప్ప ఆశీర్వాదములు. ఏం చేయాలి? పని చేయాలి ప్రభు మందిరంలో. మనం సేవకుడు ఇవ్వడండి మనకి, విశ్వాసులు ఇవ్వరు, నిందించే వాళ్ళు మనకి బహుమానాలు ఇయ్యరు, అవమానపరిచే వాళ్ళు మనకు బహుమానములు ఇయ్యరు. దేవాది దేవుడు చూడాలి మన పని. ఏ పనైనా సరే. నేను వీటికి రావడానికి కారణం 3 days నాకు నిద్ర లేదు. ఏంటి ప్రభా నాకు నిద్ర లేదు అంటే, నాకు ఈ మందిరం నాకు చూపించాడు దేవుడు. ప్రభా నేను చెప్పుడుకు అర్హురాలనా, నీ సాక్ష్యం పంచుకో. నాతో మాట్లాడినావు కదా, అన్నతో కూడా మాట్లాడు. నాతో మాట్లాడిన దేవుడు అన్నతో కూడా నువ్వు మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు మనతో ఒక్కటే మాట్లాడు, అందరితోనూ మాట్లాడతాడు. ప్రార్థన చేసుకున్నాం, అమ్మతో మాత్రమే చెప్పా, అమ్మ నాతో ఎందుకో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేయి మరి అని. నేను భయపడ్డా, నేను వెళ్ళను ప్రభా అన్న. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9, 10 వచనాలు, 13వ వచనం. పదమూడు. ఎంత చక్కటి వాగ్దానం. నేను మీ మధ్యకు రావటానికి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. నేను వెళ్ళను ప్రభా, నాకు భయమేస్తుంది, నేను చెప్పలేను, నేను నిలబడలేను, నేను అరుగురాలని కాను అని దేవుడితో నేను అడిగితే, ఇంత చక్కటి వాగ్దానాన్ని దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు. మీ మధ్య నిలబడటానికి, దేవుడు మీ మధ్యకు పంపడానికి నాకు ఇచ్చిన దేవుడి వాగ్దానం. దేవుడు పంపితేనే నేను వచ్చాను, నేనంతటా నేను రాలేదు.
వినండి. ఎవరితో దేవుడు మాట్లాడినా కూడా వాళ్ళు సరి చేసుకోండి. దేవుడి మందిరంలో పాలు పొందండి. పని మిక్కిలి గొప్పది, అది మనది. ఎవరో చూస్తారు, ఎవరో చేస్తారు కాదు, మనది. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో నుండి ప్రతి అవయము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమావృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. దేవుడు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. అంటే శిరస్సు ఒక్కటే పని చేస్తుందా? శిరస్సు ఒక్కటే పని చేస్తుందా? ఎవరు జవాబు చెప్పట్లేదు నాకు. చెయ్యితో సహా, వేలుతో సహా ప్రతి ఒక్కటి పనిచేయాలి. ప్రతి నరము పనిచేయాలి, ప్రతి కీలు పనిచేయాలి. అంటే ఆ నరము, ఆ కీళ్ళు, ఆ చేతులు, ఆ కాళ్ళు మనమే. ప్రభు ఒట్టిగా కొన్నాడా మనవల్ని? వింటాం, విడిచిపెడతాం, అంతే. విని విడిచిపెడితే చాలా కష్టం. మీతో దేవుడు మాట్లాడితే ముందడుగు వేయండి. దేవుడు పని చేసి చూడండి. మీకు వచ్చే ఆశీర్వాదములు ఎలా ఉంటాయో అది నేను చూసా, కనులారా చూస్తుని. ఎంతోమంది మా గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఏంటి, అన్నం లేదండి, ఇప్పుడు 100 మంది వచ్చిన అన్నం పెట్టే స్తోమత దేవుడిచ్చాడు. ఒక పూట అన్నం లేకుంటే ఎంతగా ఏడ్చానో తెలుసా? నాకు లేదని కాదు, నా పిల్లలకి లేదని ఏడ్చాను. కానీ ఎవ్వరితో చెప్పుకోలే, ఆ దేవాది దేవుడికి కూడా చెప్పుకోలే. నేను ఉన్నది లేనిది ఆయనకు తెలుసు కదా, నేను ఎందుకు చెప్పాలి? ధీమా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను పోషిస్తూ వచ్చాడు. ఇంకొక మాట, మందిరం పని జరగబడుతుంది. నాకు 15 తులాల బంగారం ఉండే, అంతా మా ఆయన పోగొట్టాడు. చెవుల్లో కమ్మలు కూడా నాకు లేవు. అవన్నీ తుచ్చమైన తీసేసుకున్నా, వదిలేసుకున్నా, అయిపోయింది అంతే. అయిపోయిన తర్వాత నా దగ్గర ఉన్న కొన్ని వస్తువులు ఉన్నాయి. వస్తువులు ఉంటే ప్రతి దైవజనుడు నీకున్న బంగారు ఇవ్వచ్చు కదా, నీకున్న బంగారు ఇవ్వచ్చు కదా. నేను మందిరం కడతాంటే నా స్తోమత లేదు కదా, ఒక్క 10,000 ఇస్తా ప్రభు అని దేవుడితో నేను తీర్మానం చేసుకున్నా. ఒక్క 10,000, ఆ 10,000 అంటే నాకు 10 లక్షలతో సమానం. ఎందుకో తెలుసా? నా పరిస్థితి అలాంటిది కాబట్టి. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు. 1 వారం, 2 వారం, 3 వారాలు, 4 వారాలు, నెలలు అన్నీ మాట్లాడుతాను. నేను లోబడతలే. ఎందుకు తెలుసా? ఇయ్యాలనిపించదు. ప్రభా, నువ్వు రాజులకు రాజు కదా, ప్రభులకు ప్రభుడు కదా, నీకు ఇచ్చే అంతర్దాన్న నేను. ఎందుకు తెలుసా? ఇచ్చే బుద్ధి లేదు. మనకి అనుకూలంగా మన వాక్యాన్ని మలుచుకుంటాం. ఇచ్చే బుద్ధి లేదు నాకు. దేవుడేమో మాట్లాడుతున్నా, సరే ఇంకా తీర్మానం చేసుకున్నా. ప్రభా ఈ వారం మాట్లాడితే ఇస్తా. మాట్లాడాడు. ప్రభా మళ్ళీ ఇంకో వారం, ప్రభా కమ్మలని మాట్లాడితేనే ఇస్తా, లేకుంటే ఇయ్యను. ఆయన ఒక దైవజనుడు వచ్చి మా అమ్మ కమ్మలు ఇచ్చాము అని చెప్పాడు. చూడండి ఎలా మాట్లాడతాడో దేవుడు. నేను ఏది షరతు పెడితే దాంతో మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా అప్పటికి లోబడ్డా. మా పిల్లలతో చెప్పా, నాన్న ఇవన్నీ నేను దేవుడికి ఇయ్యాలనుకుంటున్నాను. ఏమున్నాయి తెలుసా? 2 ఉంగరాలు ఉన్నాయి, కమ్మలు ఉన్నాయి, మాటీలు ఉన్నాయి, ఒక 2 తులాల బంగారం. నా శక్తికి మించింది అది. దావీదు ఇచ్చాడు కదండి బంగారం. అంటే ఆయన శక్తికి మించింది కాదనుకోండి, కానీ దేవాది దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయనకి ఇచ్చే అంత అర్హత మనకు లేదు. ఆయనకి ఏం తక్కువ?
ఆకాశం భూమి సకల సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, సమస్తం ఆయనది, మనకిస్తామా? మనం ఇయ్యగలమా? కానీ మనం ఆశీర్వాదాలు పొందాలని ప్రభు వెయిట్ చేస్తాడు. ఇచ్చి శోధించమన్నాడు కదా దేవుడు. నా తీసుకుపోయా, లోబడ్డా దేవుడికి, తీసుకుపోయి ఇచ్చేసా, మొత్తం ఇచ్చేసా. నేను ఇచ్చిన తర్వాత గోల్డ్ ఎంతైంది తెలుసా? 50,000 రూపాయలు పెరిగిపోయింది. 50,000. నేను జీవితంలో గోల్డ్ని ఇంకా చూడలేను. ఇచ్చేది మనస్పూర్వకంగా ఇవ్వాలని ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. నిన్న దైవజనుడు, మొన్న దైవజనుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. సనిగి గొనికి ఇవ్వకండి, ప్రతిఫలం పొందం. రూపాయి ఇచ్చిన దేవుడికి సంతోషంగా ఇవ్వండి, దానికి మాత్రమే ప్రతిఫలం పొందుతాం. మళ్ళా సంవత్సరానికి నాకు ఎంత గోల్డ్ ఇచ్చాడు తెలుసా? 10 తులాలం బంగారం ఇచ్చాడు దేవుడు. అంటే నేను కావాలని అడగలేదండి, ఇచ్చాడు. అంటే ఇచ్చి శోధించమన్నాడు. నేను శోధించలేదు, నేను అడగలేదు, కానీ దేవుడు ఇచ్చాడు నాకు, అంతే. నేను అడగలే, నా బంగారు పోయిందని నేను ఏ రోజు బాధపడలే. సంతోషంగా ఇచ్చా. నేను దేవుడికి సంతోషంగా పనిచేశా. సంతోషంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. సంతోషంగా దేవుడు నాకు పిల్లలకి ఇద్దరికి జాబ్ ఇస్తూ వచ్చాడు. నా పిల్లలు ఏ రోజు ప్రైవేట్ స్కూల్లో చదవలేదు, గవర్నమెంట్ స్కూల్ చదివారు నా పిల్లలు. నాకు చదివిచ్చే స్తోమత లేదండి. నా పిల్లలు ఈరోజు క్యారియర్ మైండ్ స్పేస్ కంపెనీలో పనిచేస్తున్నారు. అర్హురాలనా నేను? అర్హురాలనా? అర్హులమా మనము? దేవుడు ఎంత గొప్ప ఉన్నత స్థానానికి మనకి ఎక్కించాలని చూస్తాడు తెలుసా? మనమే ఎక్కం, మన చేతులారా మనం పోగొట్టుకుంటాం దేవుడిచ్చే ఆశీర్వాదాలు. నాకెవరు చెప్పలే మందిరంలో పని చేయమని. నాకు నేను, ఆయన చూసిన సేవకుడు చూడకపోయినా నా పని నేను చేసుకోవడమా, రావడమా ఇంటికి. అది 12 అయినా, 1 గంట అయినా, 2 గంటలైనా, ఎంత సమయమైనా, ఎంతమంది నిందించినా ఈమె ఒక్కటే చేస్తుంది పని. చేస్తూనే ఉంది. ఆడోళ్ళే మాట్లాడతారు, లెక్క చేయకండి. ప్రభు మాత్రమే చూడాలి మన పని. నేను చేశానండి, హృదయపూర్వకంగా దేవుడు పని చేశాను. నాతో మాట్లాడితే హృదయపూర్వకంగా ప్రభులో లోబడుతూ వచ్చాను. దేవుడు కూడా అదే హృదయపూర్వకంగా నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. నిజంగా చెప్తున్నా, నా కొడుకు పెళ్ళి కూడా ఎంత ఘనంగా దేవుడు జరిగిస్తూ వచ్చాడు. నేను చాలా ఏడ్చాను. అనజనాంగం కుటుంబం నుంచి వచ్చాను కదా, నాకు ఎట్లా, నా పిల్లలకి ఇల్లు లేదు, ఏం లేదు, ఎలా పెళ్ళి అవుతుంది, నాకు ఎవ్వరూ లేరు, ఎలా పెళ్ళి అవుతుంది అని 3 సంవత్సరాలు ఏడ్చా. నేను ఏ రోజు నా పెళ్ళి చేయాలి అనుకోలేదు. వాళ్ళే వచ్చారు, మాకు ఇష్టమైంది, మా గురించి ఎంక్వైరీ చేయలే. వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మేమెవరో వాళ్ళకి తెలియదు. దేవుడు నాతో మాట్లాడు ప్రభువా. నేను ప్రార్థన చేశా, నాతో ఏ వాక్యం మాట్లాడతావో వాళ్ళతో ఆ వాక్యం మాట్లాడితేనే నేను పెళ్లి చేసుకుంటా, తీర్మానం చేసుకున్నా. 1 కట్నం అడగలే, 2 క్యాస్ట్ అడగలే. నేను దేవుని మహిమార్థమై చెప్తున్నాను. కట్నాలు, కులాలు ఇవే మన క్రైస్తవ జీవితంలో వెళ్ళిపోతున్నాం వెనుకకి. నా పిల్లడి పెళ్ళి దేవుడే ఘనంగా చేశారు. అప్పుడు అన్నారు మందిరంలో వాళ్ళంతా, అప్పుడు అన్నారు దేవుడు ఇంతగా ఆశీర్వదిస్తారా అని అప్పుడు సంతోషపడ్డారు ప్రజలందరూ. పెళ్ళికి వచ్చినప్పుడు చూశాను దేవుడి మహిమని. నేను పిల్లల్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు నచ్చింది, ప్రార్థన చేసుకుందాము, దేవుడు వాగ్దానం ఇస్తే మేము వస్తామని చెప్పాము, మాట్లాడుకున్నాం. అదే రోజే సంఘ ప్రార్థనలో దేవుడు నాతో మాట్లాడు, ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము అని. మళ్ళీ ఆదివారము దేవుడు ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము అని మాట్లాడుకోవచ్చు. సరే, ముందడుగు వేసాం, ఫిక్స్ అయిపోయింది. అలా ఫిక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళని వాగ్దానం అడగలేని మర్చిపోయా. పెళ్ళైనాక ఆమె చెప్తుంది, మాకు దేవుడు ఈ వాగ్దానము ఇచ్చాడు. అలా దేవుడు చేస్తూ వచ్చాడు. పెళ్ళి కూడా మా బాబుకి ఎంత ఘనంగా దేవుడే చేశాడు. వాళ్ళు అడిగారు, మీకు బంధువులు లేరా, పిల్లను చూడరా? లేరండి, మాకు బంధువులు ఎవరు లేరు. ఎవరున్నారు తెలుసా? విశ్వాసులంతా మా బంధువులే. నేను బంధువులు ఒక్కరిని కూడా పిలవలే పెళ్ళికి.
తిని మన వాళ్ళు అనిపోతారు క్రిస్టియన్ పెళ్లి చేస్తే. ఓన్లీ విశ్వాసులను మాత్రమే పిలిచారు. వాళ్ళు అన్నారు దేవుని నామాన్ని. అప్పుడు విశ్వాసులు ఎవరైతే నన్ను అన్నారో, ఎవరైతే ఈమెొక్కటే పనిచేస్తుంది, ఈమెొక్కటే అని ఎంతమంది అన్నారో అంతమంది వాళ్ళే అన్నారు. వాళ్ళ నోటితోనే దేవుడు ఒప్పిస్తూ వచ్చాడు. దేవుడు ఇలా ఆశీర్వదిస్తాడా? దేవుడు అలా ఆశీర్వదిస్తాడు. మీరు కూడా మీకు ఇచ్చిన అవకాశాన్ని ఎవ్వరు పోగొట్టుకోవద్దండి. దేవుడు ఆశీర్వాదం కావాలంటే ఇదే నా యొక్క సాక్ష్యం. మరి మీ మధ్యకు దేవుడు నన్ను ఎందుకు పంపాడో తెలియదు. ఇంకా చాలా ఉన్నాయి పంచుకోవాల్సినవి, నా బాధలు, కష్టాలు. కానీ సమయం అయిపోయింది. అందుకే కొంచెం మాత్రమే క్లుప్తంగా పంచుకున్నా, విషయాలు మాత్రమే పంచుకున్నా. చూడండి, మీకు ఇచ్చిన అవకాశాన్ని ఎవ్వరు పోగొట్టుకోద్దండి. మీకు చేతనైనంత చేయండి దేవుడి విషయంలో. ఏ పనైనా సరే నేను చేశా, నేను ఆశీర్వాదాలు పొందా, మీరు కూడా పొందండి. నా కోసం, నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయాలి. నేను హైదరాబాదులో విశ్వాసిని కాదు, మాటూరులో విశ్వాసినే. నేను కూడా ఇక్కడ ఒక అవయవం. మీరందరూ నా కోసం ప్రార్థన చేయాలని మనవి. కాబట్టి ఈ కొద్ది మాటలు మీ అందరి హృదయాల్లో బలపరచాలన్నదే నా ఆశ. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సాక్ష్యం విన్నాం. ఎంతో మంచి సాక్ష్యము ఈ రోజుల్లో మనకి చాలా అవసరమై ఉంటాం. మరి సాక్ష్యం కోసం ఒకరు ఆంటీ, పెద్దవారు ఎలిజబెత్ ఆంటీ ప్రార్థన చేస్తారు. తర్వాత ఎవరైనా అనుభవం కలిగిన వారు ఎవరైనా ఇంకొకరు చేయండి. ఇద్దరు ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మీ పాదములకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ దాసరాలు శారమ్మను బట్టి మీ వందనాలు. అన్య కుటుంబం నుండి మీరు తండ్రి ఏర్పరచుకొని అనేకమైన శ్రమల్లో, బాధల్లో, మరణకరమైన అపాయముల్లో తాను విడిపించి ప్రభా ఇంతవరకు సజీవురాలుగా ఉంచి నీ సాక్షిగా నిలబెట్టుకున్నందుకు వందనాలు. మా టీములో ప్రభా, ప్రార్థన టీములో మాతో కలిసి మాటూరు యొక్క విశ్వాసులతోనూ సంఘముతోనూ మేము కూడా కలిసి ఉండే ఆత్మీయమైన బంధం మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. దేవా, అప్పటి నుండి తనకిచ్చిన తలంపును ఇదేనో ఆశ కలిగిన ప్రాణాలని తీర్చే దేవుడు, ఆశ తీర్చే దేవుడు. ఇదేనో నీ బిడ్డ సాక్ష్యం ఇవ్వడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీకు వందనాలు. దేవా, సియోనులో నిజంగా తండ్రి తాను దేవునింట్లో ఎట్లా చేసిందో, ఏ త్యాగం చేసిందో, ఎలాగూ సమర్పించుకుందో సాక్షార్థంగా అనుభవపూర్వకంగా చెప్పగలిగింది. ఇక్కడున్న పరిశుద్ధులతోనూ మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. ఈ విడిచిపెట్టగా వాటిని ఎవరేసుకొని దేవుని కొరకు నిజంగా ప్రతిష్టార్పణలతో వచ్చి నిన్ను సేవించేవారుగా నీ దాసుని గారు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు. 4 విధాలుగా దేవుని మందిరాన్ని ఎట్లా ప్రేమించాలో నీ దాసుని ద్వారా కూడా నేర్పించినందుకు, హెచ్చరించినందుకు నీకు వందనాలు. అలాంటి వారిగా నాయన మాటూరులో ఉన్న విశ్వాసులను బలపరిచి ఈనాడు నీ బిడ్డలతో కలిసి మా ప్రార్థన టీములో ఉన్న
దేవా, మా 10 మంది ప్రభు పిల్లలు మేమందరం కలిసి మా టూరుల యొక్క భారమును భరించడానికి మా హృదయాల్లో కూడా మీరు ఇచ్చిన భారాన్ని బట్టి మీ పాదములకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు నీ దాస్తురాలు చెప్పిన సాక్ష్యానికి మీరే ముద్ర వేసి మీరే మహిమ పొందమని ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీ పాదములకు వందనాలు. జరగబోయే ఇంకా మిగిలిన పరిచర్యలు కూడా నీ దాస్తునికి తోడుగా ఉండి నడిపించమని యేసు ప్రభు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రభుదినంలో పరిచర్యలో సహాయపడుతూ వచ్చారు మీ దాసురాలు శారాక గారు అన్ని కుటుంబాల నుంచి రక్షించుకొని ప్రభు తండ్రి, ప్రభు మీరు సాక్షిగా నిలబెట్టుకున్నారు. ఏమీ లేని స్థితిలో నిన్ను మహింపరుస్తూ వచ్చింది. నువ్వు ఆశీర్వదించిన దేవుడు ప్రభా. మీ దాసురాలు ఎడల మీరు చూపిన ప్రేమ, తర్వాత మీ కరుణ, మీ జాలి, మీ దయ ఎంత గొప్పదో ఇక్కడున్న మాటూరులో సియోన్లో ఉన్న విశ్వాసులు ప్రభా తండ్రి ప్రభా అలాంటి ఆదరణ, అలాంటి దయ కలిగి నీ మహిమ కొరకై జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దాసురాల విషయంలో ఎన్నో గొప్ప కార్యాలు, పిల్లల విషయంలో గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చారు ప్రభా. సంఘంలో కూడా వేలెత్తి చూపించిన వారే ప్రభా తండ్రి ఆమె విషయమై సాక్ష్యం పలుకుతూ వచ్చినారు. అలాంటి సాక్ష్యం ఈనాడు నాకు, మాకు, ఇక్కడ ఉన్న వారందరికీ ఎంతో అవసరమై ఉంటాం. కనికరించమని ప్రభా ఆసురాల సాక్ష్యం దీవించమని, ఆమె ద్వారా అనేకులు ప్రభావితం చేయబడి, ప్రోత్సహించబడి, పురికొల్పించబడి సియోన్లో ప్రభా తండ్రి శ్రద్ధ వహించిన వారే పనిచేయటకు సిద్ధపరచమని, అలాంటి సాక్ష్యం ప్రతి ఒక్కరూ కలిగి ఉంటకు సహాయం చేయమని నీ కృపగలాస్తాలకు అప్పగించుకుంటూ వందనములు చెల్లిస్తూ ముందున సమ్మ కొరకై దేవునికరంగా చేయమని ప్రభాత మీద ఆశ్రయ ఎలిజబెత్ ఆంటీ కూడా మా మధ్యలో నడిపించారు. మీకు వందనాలు. ఆమె సాక్ష్యం కూడా ఎంతో గొప్పది ప్రభాతాన్ని. నా చిన్ననాటి నుంచి ఆమెను చూస్తూ వచ్చినాను ప్రభాతాన్ని. ఆమె సాక్ష్యం పుస్తకం కూడా నేను చదువుతూ వచ్చింది. ఇలాంటి వారు మాకు ఎంతో అవసరం ప్రభాతాన్ని. ఇలాంటి సాక్ష్యం మాకు అవసరం. ఇలాంటి అనుభవం కలిగి నీ మహిమ కొరకై మేము జీవించటకు సిద్ధపరచుమని, సియోన్ను దీవించమని ప్రభా తండ్రి, మందిరం నిర్మాణ విషయంలో మీరే సహాయపడుతూ రమ్మని వందనాలు చెల్లిస్తూ ముందున్న సమయం దీవెనకరంగా చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. పాట సంఖ్య చివరి చేర్చబడిన పాటల్లో 8వ పాట పాడుకుందాం. చేర్చబడిన పాటల్లో చివరిలో 8వ పాట. ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవేలగునా. ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవేలగునా. నీచద్రోహినైనా ప్రేమతో చేర్చుకొని, నీచద్రోహినైనా ప్రేమతో చేర్చుకొని, పాపాలు నుండి పైకి లేవనెత్తెను, పాపాలు నుండి పైకి లేవనెత్తెను. ఆనందమే పరమానందమే ప్రియ యేసు
నొసగి నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమం వివరింపలేలగునా నలిగిన రెల్లు వలె నేను విరిగేడు సమయములో నలిగిన రెల్లు వలె నేను విరిగేడు సమయములో నాకై విజ్ఞాపన స్థిరపరచినివి ప్రేమతో నాకై విజ్ఞాపన స్థిరపరచితివి ప్రేమతో ఆనందమే పరమానందమే ప్రియా యేసు నొసగి నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమం వివరింపలేలగునా కారు చీకటి వేళలో కలత చెందిన నన్ను కారు చీకటి వేళలో కలత చెందిన నన్ను కాని ఓదార్చేదేవో బలమైన నీ ఆత్మతో కాచి ఓదార్చేదేవో బలమైన నీ ఆత్మతో ఆనందమే పరమానందమే ప్రియా యేసు నొసగి నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమం వివరింపలేలగునా నాదు ప్రాణనాథుడా నిన్నెప్పుడు నందునో నాదు ప్రాణనాథుడా నిన్నెప్పుడు నందునో ఆత్మా ప్రియుడా నిన్ను చెడాసనాలు కలిగెను ఆత్మా ప్రియుడా నిన్ను చెడాసనాలు కలిగెను ఆనందమే పరమానందమే ప్రియా యేసు నొసగి నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమం వివరింపలేలగునా నీ ప్రేమ స్వరముని నేను మేలుకొంటిని నీ ప్రేమ స్వరముని నేను మేలుకొంటిని నాలో వాంఛావు పొంగుచుండే ప్రియుని రొమ్ము
చావు పొంగుచుండే ఆనందమే పరమానందమే ప్రియా యేసు నొసగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమం వివరింపవీరగునా ఆనందమే పరమానందమే ప్రియా యేసు నొసగే నాకు కొలతాలు నిధి బుద్ధి కందానిది ప్రేమం వివరింపవీరగునా. ఈ వారం మన సియోను మందిర క్రమ కూడికలు గమనిద్దాం. రేపు ఉదయకాలం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మందిరంలో గొలుసు ప్రార్థన జరుగుతుంది. ఎవరెవరైతే పేర్లు ఇచ్చారో ఆ పేరులో ఏదైనా మార్పు ఉంటే అది తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాను. ఎవరైనా రాని పక్షంలో వాళ్ళు ముందుగా తెలియపరిస్తే వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళకి ఇంకొకళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 12 మంది ఉన్నారు. 12 మంది 12 గంటలు, ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మందిరంలో గొలుసు ప్రార్థన జరుగుతుంది. దానిలో మందిర పని నిమిత్తం భారముగా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగే మంగళవారం రాత్రి 7:30 గంటలకు మందిరంలో సంఘ ప్రార్థన జరుగుతుంది, గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. గురువారం రాత్రి 7:30 గంటలకు మందిరంలో వాక్య కూడిక బైబిల్ స్టడీ జరుగుతుంది, గమనించి అందరూ పాలుపంపులు పొందవలసిందిగా మనం చేస్తున్నాను. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు మందిరంలో స్త్రీల ఉపవాస కూడిక జరుగుతుంది, గమనించి అందులో కూడా పాలుపంపులు పొందవలసిందిగా మనం చేస్తున్నాను. ఆదివారం ఉదయం 10:30 గంటలకు మందిరంలో ఆరాధన బల్ల అలాగే సండే స్కూలు జరుగుతుంది. ఇవన్నీ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే అక్క సాక్ష్యం చెప్తా వచ్చింది.
మరి దేవుని పనిలో పాల్పొందుకుంటూ వచ్చింది. ఆర్థికంగా మరి ఆ బిడ్డ మరి ప్రయాసపడతా వచ్చింది. మరి ఈనాడు మరి మొదటి పని మరి అక్క చేసినటువంటి ఆర్థికమైనటువంటి పరిశోధన అక్కడ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడానికి మరి అక్క మరి చూసొస్తూ వచ్చింది. ఆ విధంగా మరి ఆ, అక్క చేసినటువంటి పని పని స్టార్ట్ చేస్తూ అందరూ మరి బంధువుల సమక్షంలో మరి అన్న వెళ్ళి ఆమె స్టార్ట్ చేస్తూ వచ్చారు. మరి మొత్తం అంతా కూడా
వచ్చిన వారందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. భోజనం చేసుకుని వెళ్ళవలసిందిగా మనం చేస్తాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనము ఈ ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. ఈ ప్రభుదినం పరిచర్యలో ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు. మీ దాసుడు ఐజే డానియల్ అన్నతో నేను కూడా కలిసి రావడానికి సహాయపడుతూ వచ్చిన ప్రేమకై వందనాలు. ప్రభా తండ్రి, మరి ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో మొదటి ప్రార్థన, పాటల్లో, అలాగే ఆరాధన వర్తమానంలో, ఆరాధించుట్లో, సండే స్కూల్ పరిచర్య, వంట పరిచర్య, అలాగే ప్రభా మరి తండ్రి బలవర్తమానంలో, బలవిరుచుట్లో, ప్రభా మీ దాసురాల సాక్ష్యంలో, ముగింపు సమయంలో ఇంతవరకు తోడుగా ఉండి అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగిస్తూ వచ్చిన ప్రేమకే వందనాలు. ఈ దాసురాల సాక్ష్యాన్ని బట్టి ప్రభా తండ్రి, ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చినారు. ప్రభా అలాగూ ప్రతి ఒక్కరు కూడా అలాంటి సాక్ష్యం కలిగిన వారుగా సిద్ధపరచండి. అక్కడ కూడా అనేక చోట్ల మీ చిత్తమైతే ప్రభా తండ్రి వాడుకొనండి, బలపరచండి. ఇంకా అనేకులకు ప్రభా మీ సాక్ష్యం ద్వారా అనేకులు మార్చబడటకు మీ అవసరాలను పురుకొల్పజేసి వాడుకొనమని సహాయించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ఇంతవరకు మీరే అధ్యక్షత వహించి మీరు తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చిన ప్రేమ కొరకై హృదయమారాయణను స్తుతిస్తూ కనపరుస్తున్నాం. మందిరం కూడా మరి గత 2 దినాలుగా సేవకులైన వారి ద్వారా మందిరం పని ప్రారంభించడానికి సహాయపడుతూ వచ్చారు. పిల్లర్స్ కూడా వేసుకోవడానికి సహాయపడుతూ వచ్చారు. వందనాలు. ఇంకా ముందున్న పని కూడా ప్రభా తండ్రి మరి జరిగించండి. ఆ పని కొనసాగించి ముగించడానికే సహాయం చేయండి. కనికరించమని. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మీకు సమస్తము సాధ్యమే. ప్రభా తండ్రి, మీకు తెలియకుండా మీకు విరోధముగా మేము ఏదీ చేయలేం. కనికరించమని ప్రార్థనాపూర్వకంగా ప్రభా తండ్రి నీకు లోబడి ప్రభా తండ్రి నువ్వేదైతే మాట్లాడతావో దాని ప్రకారం సంఘస్థులు మేమందరము నడుచుకున్నట్లు సహాయం చేయమని ఇంతవరకు సహాయపడుతూ వచ్చిన మీకు ప్రేమకై వందనాలు. బోధన సహవాసములు కూడా దీవించమని ఆశీర్వదించమని నీ కృపగల స్థాలకి మమ్మల్ని అప్పగించుకుంటూ సంఘాన్ని ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును చేరువచ్చిన వారందరికీ సీయోను ప్రార్థనా మందిరములకు, కట్టబోయే మందిరములకును ప్రభు అన్నిట్లో తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. విస్తారమెంతో కోత కోయువారు కొందరే, కోత విస్తారమెంతో కోత కోయువారు కొందరే. యేసు నింపేచుచుండే, యేసు నింపేచుచుండే, త్రోసివేసెదవ ప్రభు పిలుపు, నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణ ఏది. ప్రభు యేసును అంగీకరించి నిద్రించెదవేళ, ప్రభు యేసును అంగీకరించి జాగు చేసేదవేళ, మేల్కో మేల్కో రారమ్మో నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణ ఏది, నీ
సాక్ష్యము దీని బలియార్పణ ఏది. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్. అందరికీ వందనాలు.